హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ మరొక్కసారి శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు ఈ జూలై మాసంలో మనలందరినీ కాచి కాపాడుతూ ఉన్నాడు. అందును బట్టి ఆయన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. ఇట్స్ రియలీ అ బ్లెస్సింగ్ టు బి అలైవ్ అండ్ టు బి అలైవ్ ఫర్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. Many people have lost their lives due to this pandemic, due to so many other reasons. But God has kept us safe and secure in His hands. Hallelujah. Now we have an insurance policy that is not of this world, but that is of that heaven. Hallelujah. And we are, all of us are protected under the mighty arms of Jesus Christ of Nazareth. ఈ యొక్క ఆదివారపు ఆరాధనకు మిమ్మల్ని అందరినీ మరొకసారి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. అందరు బాగున్నారు కదా? ఆమేన్. హల్లెలూయా. ఈ ఆరాధనలో కూడా మీరందరూ భయభక్తులతో పాల్గొనాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. అలాగే ఆరాధన ప్రారంభము సమయంలోనే మీ యొక్క బల్లను మీరు సిద్ధపరచుకొని కుటుంబంగా చేరి రావాలని ప్రభు పేరట వేడుకుంటూ ఉన్నాను. ఈ ఆరాధన మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాం. అందరూ తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. మమ్మలను ఎంతో మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్యా, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. మరి యొక్క సబ్బాతు దినమును మీరు మాకు దయచేశారు. సజీవుల లెక్కలో ఆరోగ్యవంతులుగా మమ్మలను నిలవబెట్టారు. అందును బట్టి మీ నామానికే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నాం. ఈ ఉదయకాలం మిమ్మల్ని స్తుతిస్తూ ఉండగా, మిమ్మల్ని ఆరాధిస్తూ ఉండగా మీరు మహిమ పొందండి ప్రభువా. ప్రతి గృహంలో జరుగుతున్నటువంటి ఒక స్తుతి ఆరాధన ద్వారా మీరు మాత్రమే మహిమ పొందండి. వారి కుటుంబాల్లోనికి మీ యొక్క ఆత్మను కుమ్మరించమని వేడుకుంటూ ఉన్నాను. ఎవరికైతే ఏ అవసరతలు ఉన్నాయో ఈ ఆరాధనలో వాళ్ళు పాలు పొందడాన్ని బట్టి ఆ ప్రతి అవసరతను మీరు యేసు క్రీస్తులో తీర్చివేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ యొక్క వాక్యాన్ని వినడానికి మా యొక్క మనస్సులను తెరవండి, మమ్మల్ని సిద్ధపరచమని వేడుకుంటూ ఉన్నాను. మీ వాక్యము ద్వారా మాతో నేరుగా మాట్లాడండి, మా జీవితాలను మార్చమని వేడుకుంటూ ఉన్నాను. అలాగే ప్రభువా, మీ యొక్క బలలో చేయి వేయడానికి, భయభక్తులతో చేయి వేయడానికి సహాయము చేయండి. పవిత్రతతో చేయి వేయడానికి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క పరిశుద్ధ దినమునకై మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరచమని, మీరు అక్కడ పర్యంతరము మమ్మల్ని మేము మీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఈ సమయంలో యేసు ప్రభు వారి యొక్క నామాన్ని స్తుతించి ఆరాధిద్దాం. లెట్స్ ఆల్ టుగెదర్ కమ్ యాజ్ అ ఫ్యామిలీ అండ్ ప్రైజ్ ద లివింగ్ నేమ్ ఆఫ్ జీసస్. అంతకుముందుగా ఈ యొక్క కీర్తన భాగాన్ని మనం చదువుకుందాం. ఈ యొక్క ఆరాధనకు ఏర్పాటు చేయబడినటువంటి కీర్తన 100వ కీర్తన, 100th Psalm. I'll read it and I wanted all of you to read along with me. అందరు కలిసి ఈ యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి,
ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. దేవుడు ఈ వాక్య భాగాన్ని మనందరి జీవితాల్లో దీవించునుగాక. ఆయన కృప మనలను విడిచి వెళ్ళదు. లెట్స్ రిజాయిస్ అండ్ ప్రైజ్ హిమ్. Amen. Let's all clap and praise him. Here we go. Amen. Every move I make in you. Every breath I take, I breathe in you. Every step I take in you. You are my way, Jesus. Every breath I breathe in you. Amen. Every move I make in you. You make me whole, Jesus. Every breath I breathe in you. Amen. Every step I take in you. You are my way, Jesus. Every breath I breathe in you. Oh, waves of mercy, waves of grace. Everywhere I look, I see your face. Your love has captured me. Oh my God, this love, how can it be? Na 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 na. Na 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 na, na 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 na, na 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 na. Amen. Let's sing it together once again. Every move I make for you, Lord. Every move I make in you. You make me move, Jesus. Every breath I breathe in you. Every step I take in you. You are my way, Jesus. Every breath I breathe in you. Oh, waves of mercy, waves of grace. Everywhere I look, I see your face. Your love has captured me. Oh my God, this love, how can it be? Na 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 na. Na 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 na. Amen. Na na na. Come on, let's all dance and say na 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 na. I lift your name on high. Lord, I love to sing your praises. I'm so glad you're in my life. I'm so glad you came to save us. Lord, I lift your name on high. Lord, I love to sing your praises. I'm so glad you're in my life. I'm so glad you came to save us. You came from heaven to earth to show the way. From the earth to the cross, my debt to pay. From the cross to the grave, from the grave to the sky. Lord, I lift your name on high. Lord, I love to sing your praises. I'm so glad you're in my life. I'm so glad you came to save us. Come on together, let's say, you came from heaven to earth to show the way. From the earth to the cross, my debt to pay. From the cross to the grave, from the grave to the sky. Lord, I live
lift your name on high. Lord, I love to sing your praises. I'm so glad you're in my life. I'm so glad you came to save us. Hallelujah. Hallelujah. Give a clap offering to the Lord this morning. అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ యేసు ప్రభువారి యొక్క నామాన్ని ఘనపరుద్దాం. Jesus came to this world to save you and me. Hallelujah. అటువంటి రక్షకుడు మనకున్నాడు కనుక మనం అందరూ ఉత్సాహంగా సంతోషంగా ఆయన నామాన్ని స్తుతించేవారుగా ఉన్నాం కదా. కాబట్టి ఈ పాట పాడుతూ నాట్యం వేస్తూ ఆయన నామాన్ని ఘనపరుద్దాం. కమ్ ఆన్, లెట్స్ టుగెదర్. ఆమేన్. We love you, Lord. मेरा सवेरा तेरे सिवा है न कोई मेरा. तू ही है मेरा सवेरा तेरे सिवा है न कोई मेरा. అలాగే పాడుతూ స్తుతిద్దాం. We love you, Lord. तू ही है आशा मेरा भरोसा, तू ही है जीवन मेरा सहारा. तू ही है आशा मेरा भरोसा, तू ही है जीवन मेरा सहारा. हालेलुया 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 येशुआ. हर नाम से ऊंचा है नाम यीशुआ. करते हैं हम सजदा यहाँ. हर नाम से ऊंचा है नाम यीशुआ. करते हैं हम सजदा यहाँ. हालेलुया 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 येशुआ. हालेलुया हालेलुया
కనబడదాం. We love you, Jesus. నీవే నా ఆశ, నీవే నా శ్వాస, నీవే నా జీవం, నా ఆధారమా. నీవే నా ఆశ, నీవే నా శ్వాస, నీవే నా జీవం, నా ఆధారమా. అందరూ గట్టిగా పాడదాం. హల్లెలూయా, 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 యేషువా. హల్లెలూయా, 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 యేషువా. ఆమేన్. అన్ని నామముల కన్నా పై నామమేసయ్యా, స్తుతింతును నిన్ను ఇప్పుడే. అన్ని నామముల కన్నా పై నామమేసయ్యా, స్తుతింతును నిన్ను ఇప్పుడే. హల్లెలూయా, 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 యేషువా. ఆమేన్. అందరూ కలిసి హల్లెలూయా, 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 హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడతా ఆయన నామాన్ని కనబడదాం ఉదయకాలం. Come on, come on, come on. Let's give a praise offering to the Lord this morning. నీవే నా ఆశ, నీవే నా శ్వాస, నీవే నా జీవం, నీవే నా సర్వం. మనం ఎప్పుడైతే ఈ మాటలు పలుకుతూ ఉన్నామో యేసయ్య సంతోషిస్తూ ఉన్నాడు. మన స్తుతుల మీద ఆసీనుడై మనల్ని కన్ను పాపలాగా కాచి కాపాడుతూ ఉన్నాడు. కనుక ఈ పాటను పాడుతూ ఆయన నామాన్ని కనపడదాం. మన వాగ్దానం యొక్క పాట కనుక ఈ ఉదయకాలం లెట్స్ ప్రైజ్ హిస్ లివింగ్ నేమ్. మన పాస్టర్ గారికి ఆయన అందించినటువంటి పాట ఇది. అందరు కలిసి ఈ పాటను పాడదాం. ఏమని వర్ణింతును నీ ప్రేమను నేను, ఏమని వర్ణింతును నీ కృపను నేను, ఏమని వర్ణింతును నీ ప్రేమను నేను. ఆమేన్. ఏమని వివరింతును నీ కృపను నేను, నీ సొత్తుగా నన్ను మార్చిన నాదు యేసయ్యా, నీ సొత్తుగా నన్ను మార్చిన నాదు యేసయ్యా.
నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా. అలాగే చప్పట్లు కొడుతూ ఆయన మన స్తుతిద్దామండి. దయచేసి రాపోద్దు, సంతోషిద్దాం ఆయన సన్నిధిలో. ఉదయకాలం మన గృహంలో దేవుని యొక్క సన్నిధి ప్రకాశిస్తూ ఉంది. తల్లి గర్భమున నేను పిండమునై ఉండగా నీవు నన్ను చూచి ఎన్నుకొన్నావే. తల్లి గర్భమున నేను పిండమునై ఉండగా నీవు నన్ను చూచి ఎన్నుకొన్నావే. నీ కృపతో నన్ను నింపి క్షమించావే. నీ రక్తముతో నన్ను విమోచించావే. అందరూ కలిసి పాడదాం. నీ కృపా, 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 నీ కృపా. Oh, we thank you, Lord. అలాగే కలిగి చప్పట్లు కొడుతూ నీ వాక్యమును నాకు ప్రేమతో ఇచ్చావే. నీ ఆత్మతో నన్ను నింపి నడిపించావే. ఆమేన్. నీ వాక్యమును నాకు ప్రేమతో ఇచ్చావే. నీ ఆత్మతో నన్ను నింపి నడిపించావే. ఏర్పరచబడిన వంశముగా నన్ను మార్చావే. రాజులైన యాజకునిగా నన్ను చేశావే. నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా. అందరూ కలిసి పాడదాం. నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా. అందరూ కలిసి పాడదాం. నీ కృపా, నీ కృపా, నీ కృపా. We love you, Lord. నీ కృపా, నీ కృపా. అందరూ చెప్తాం. నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా. అందరూ పాడదాం. ఆయన కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా. Oh, we love you, Lord. We love you, Lord. అయ్యా, నీ కృప వెంబడి కృపను మాకు కనబరుస్తూ మా మీద కుమ్మరిస్తూ నీ వెలకట్టలేని ప్రేమను మా ఎడలు చూపిస్తూ మమ్మల్ని నడిపిస్తూ మీకు స్తోత్రాలు. ఉదయకాలం ఎల్ షడాయ్ అయిన దేవా, ఎలోహీం అయిన దేవా, ఇదిగో నీ కృపా సింహాసనం ఎదుట నీ పాదముల చెంత చేరి
నిన్ను ఆరాధిస్తూ ఉన్నాం, నీ నామాన్ని హెచ్చిస్తూ, నీ నామాన్ని ఘనపరుస్తూ, మయంపరుస్తూ. Oh, we lift your name on high, Jesus. Let every mouth speak and worship the living name of Jesus this morning. We love you, Lord. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నీ నమ్మితిని నా దేవా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నీ నమ్మితిని నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీ ఆరాధనా, అదోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీ ఆరాధనా, అదోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. ఈరోజు నా జీవితానికి ఆధారంగా నిన్ను మాత్రమే నేను చేసుకుని ఉన్నానయ్యా. నీవే నా కేడమని, నీవే నా దుర్గమని, నీవే నా ఆశ్రయ కోట, నా దాగు స్థలము నీవే అని నేను నిన్ను చేసుకుని ఉన్నాను ప్రభువా. ఇదిగో నా రెండు చేతుల పైకి నా హృదయాంతరంగము నుండి వస్తున్న నా ప్రతి మాటతో నేను ఆరాధిస్తూ ఉన్నాను, నేను భయపరుస్తూ ఉన్నాను. నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా, కంటి పాప వాలే కాచి కరుణతో నడిపితివయ్యా. కృంగి ఉన్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా, కంటి పాప వాలే కాచి కరుణతో నడిపితివయ్యా. ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీ ఆరాధనా, అదోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీ ఆరాధనా, అదోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. మరణపు మార్గమందు నేను ఉన్నప్పుడు, నడిచిన వేళ యందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మను దయచేశావు. ఈరోజు నీవు రోగంతో బాధపడుతూ ఉంటే ఈ పాట మాతో కూడా పాడు, మాతో కూడా ఆరాధించు. దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు. మరణపు మార్గమందు నడచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. మరణపు మార్గమందు నడచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీ ఆరాధనా, అదోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. ఎల్ షడాయ్
మాట చెప్తావా? ఆయన ఇలా ఆరాధిస్తావా? ఆయన సజీవుడైన దేవుడై ఉన్నాడు. ఆయన మృతుడు కాదు, సింహాసనాసీనుడు. ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. ఆరాధనా 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 ఆరాధనా. Let's all worship the beautiful, magnificent, the omnipotent, the omnipresent God. Let's worship Him. All powers, all king, all nature and all created, all wisdom, all the ways of men. You were here before the world began. All all wonders the world has ever known, all wealth, treasures of the earth. There's no way to measure what your word. Crucified, laid behind the stone, to live, to die, rejected and alone, like a rose trampled on the ground. You took the fall and thought of me above all. Crucified, laid behind the stone, to live, to die, rejected and alone, like a rose trampled on the ground. You took the fall and thought of me above all, like a rose trampled on the ground. You took the fall and thought of me above all, like a rose trampled on the ground. You took the fall and thought of me above all. And the love. Amen. Hallelujah. Hallelujah. We welcome you in the name of our Lord and Savior Jesus Christ. మన ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఆహ్వానిస్తూ To ఉన్నాను this worship. ఈ యొక్క ఆరాధనకు. My dear church, నా ప్రియ సంగమా, how are you doing? ఎలా ఉన్నారండి మీరు? And I believe and I trust you are doing good. నేను నమ్ముతూ ఉన్నాను మీరు అందరూ కూడా బాగా ఉన్నారని. And all our programs
we believe that is going to it's a great blessing for you. మన ప్రతి ఒక్క కార్యక్రమము మీకు గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొస్తుందని నేను నమ్ముతూ ఉన్నాను. Amen. Amen. Please let us know by your comments and your testimonies. మీ యొక్క సాక్ష్యాలు ఆ కామెంట్స్ని పంచుకోవడం ద్వారా మాకు మీరు తెలియచేయమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. Even tell us your prayer requests. మీ ప్రార్థన అవసరతలు కూడా మీరు మాకు We'll తెలియచేయచ్చు. be praying for you. మీ కొరకు ప్రార్థిస్తూ So ఉన్నాం. we can glorify God, మనం దేవుని మహింపరచొచ్చు. and your testimonies will encourage us. చూడండి, మీ యొక్క సాక్ష్యాలు మమ్మల్ని నిజంగా చాలా ఉత్సాహపరుస్తాయి, ఉజ్జీవపరుస్తాయి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Praise God. ప్రైజ్ ది లార్డ్. These are the days which Lord has already prepared and set aside for us. చూడండి, దేవుడు ఈ యొక్క దినాలను మన కొరకు ప్రత్యేకపరిచి ఏర్పాటు చేశాడు. Amen. And all the people, as they're talking, I heard like this. They said, "Why are these days are like this? We never saw these kind of days." కొంతమంది ఇలా మాట్లాడడం నేను విన్నాను. ఎందుకు ఈ రోజులు ఇలా ఉన్నాయి, మేము అసలు ఊహించలేదే ఇలాంటి దినాలు వస్తాయని అని అంటూ ఉన్నారు. Amen. It's just a sample the Lord started doing in our lives. చూడండి, మన జీవితాలలో ఇది చిన్న మాదిరిగా ప్రారంభించాడండి దేవుడు చేయడం. Amen. Because when God does something, He prepares us for great things to come. చూడండి, ఏదైనా దేవుడు కార్యం ఇలాంటిది చేస్తున్నారంటే మనం నమ్మాలి, దేవుడు ముందున్నటువంటి దినాలకై మన అందరినీ సిద్ధపరుస్తూ ఉన్నాడు. Amen. We need to thank God. మనం దేవుణ్ణి కృతజ్ఞతలు Even in this చెల్లించాలి. lockdown time, ఇలాంటి పరిస్థితిలో కూడా we are worshiping God in our homes. మన యొక్క గృహాల్లో మనం దేవుని ఆరాధిస్తూ Praying. ప్రార్థిస్తూ ఉన్నాం. Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. Hearing the word of God. దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నాం. Praise God. People of God, దేవుని బిడ్డలారా, prepare yourself. మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. Pray. ప్రార్థన చేయండి. Read the word. దేవుని వాక్యాన్ని చదవండి. Fast and pray. ఉపవాసం ఉండి ప్రార్థన Prepare చేయండి. yourself మిమ్మల్ని మీరు in సిద్ధపరచుకోండి your homes. మీ గృహాల్లో. Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. Please come and sit down. దయచేసి అందరూ వచ్చి కూర్చోండి. Open your Bibles మీ బైబిల్ గ్రంథం తెరవండి. and your books. మీ పుస్తకాలు తెరవండి. Let us learn about Kingdom series. ఈ యొక్క దేవుని రాజ్యము అన్నటువంటి అంశం మీద మనం ఇంకా ముందుకు వెళ్ళి ధ్యానిద్దాం. Amen. Up to now, we are praised and worshiped God. ఇంతవరకు మనం దేవుణ్ణి స్తుతించాం, ఆరాధించాం. And the great presence of God is in your home. దేవుని యొక్క మహా గొప్ప సన్నిధి మీ గృహాల్లో దిగి వచ్చింది. Amen. Hallelujah. Hallelujah. Let us read the word of God. దేవుని యొక్క ఆ key వాక్య word. భాగాన్ని చదువుకుందాం. Exodus chapter 3, నిర్గమకాండం 3వ అధ్యాయం verses 14. 14వ వచనం. Exodus 3:14. నిర్గమకాండం 3:14. Let's all read together, right? అందరు కలిసి Shall చదువుకుందాం. we read? చదువుదామా? And God said unto Moses, I am that I am. And he said, Thus shalt thou say unto the children of Israel, I am hath sent me unto you. Let's pray. ప్రార్థన చేద్దాం. Father, we thank you this wonderful morning. తండ్రి, ఈ యొక్క గొప్ప ఉదయకాల సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. Thank you for these days ఈ యొక్క దినాలని బట్టి మీకు స్తోత్రాలు that ప్రభువా. we are worshiping you in our homes. మా గృహాల్లో మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. So our homes have become worship centers. మా యొక్క గృహాలే ఆరాధన స్థలములుగా మార్చావు. Thank you, Lord. అందుని బట్టి నీకు You are స్తోత్రాలు. in the control. మీరే ఆధీనంలో ఉన్నారు ప్రభా. Lord, whatever is happening, it's happening because you know that. దేవా తండ్రి, ఏదైతే జరుగుతూ ఉందో అదంతా కూడా మీ చిత్త ప్రకారం మీరు ఎరిగి ఉన్నారా? ఏమైతే You have జరుగుతుందో allowed it, oh God. మీరే దాన్ని తీసుకొచ్చారు ప్రభా. నీకు స్తోత్రాలు Thank you, Lord. అయ్యా, మీకు స్తోత్రాలు. Thank you, Lord. Lord, speak to us this morning. ఈ ఉదయకాలం మాతో మాట్లాడండి. Open our minds మా మనస్సులు తెరవండి. to understand your word. మీ యొక్క వాక్యాన్ని అర్థం We చేసుకోవడానికి bind every spirit ప్రతి దురాత్మలను and all బంధిస్తూ the works of men. మనుషులకు పనులు బంధిస్తూ ఉన్నారు. Cover me with the hand and put your words on our lips మీ యొక్క హస్తంతో కప్పండి. మీ యొక్క మాటలు మన నాలుక మీద ఉంచండి. and speak to the people. ప్రజలతో మీరు Let మాట్లాడండి. this word be a deliverance and a hope and a blessing to the people. ఈ వాక్యము గొప్ప నిరీక్షణ, ఆశీర్వాదం ప్రజలకు తీసుకొని వచ్చును గాక. In the name of Jesus I pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము And తండ్రి. all the people said amen. అందరు చెప్దాం ఆమేన్. Amen. Hallelujah. హల్లెలూయా. Praise God. ప్రైజ్ ది The లార్డ్. Lord said to Moses, దేవుడు మోషేతో అంటూ ఉన్నాడు, I am he I am. నేను ఉన్నవాడను అనువాడను. Go and tell him. వెళ్ళి అతనికి చెప్పు. Go and tell the Israelites, ఇజ్రాయేలు ప్రజలతో ఈ మాట చెప్పు. I am has sent me to you. నేను ఉన్నవాడను, నిన్ను పంపిస్తున్నానని. Amen. So when Jesus, that I am, has come to this world. చూడండి, ఆ ఉన్నవాడు అన్నటువంటి వాడే ఈ లోకమునకు వచ్చాడు. Praise God. Amen. Amen. And he said 7 things. ఆయన 7 మాటలు And చెప్పారు. he said, I am the bread of life. నేనే
రొట్టె అయి ఉన్నాను, I am the light, నేనే వెలుగునై I ఉన్నాను, am the door, నేనే ద్వారమునై ఉన్నాను, I am the good shepherd, నేనే మంచి కాపరినై ఉన్నాను, I am the life and resurrection, నేనే పునరుత్థానమును జీవమునై ఉన్నాను, I am the life, way and the truth, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, I am the true wine. నేనే నిజమైన ద్రాక్షావళిని. Hallelujah. హల్లెలూయా. Praise God. ప్రైజ్ ది లార్డ్. Amen. Amen. So we learned about I am the bread, I am the light. కాబట్టి మనం ఇంతవరకు నేను రొట్టెనై ఉన్నాను, నేను వెలుగునై ఉన్నాను అన్నటువంటి అంశాలను మనం ధ్యానించాం. Today we are going to learn this. ఈ రోజు ఈ యొక్క నూతనమైనటువంటి విషయాన్ని The మనం God who said, నేర్చుకోబోతున్నాం. I am he who I am, నేనే ఉన్నవాడను అవునను వాడను అన్నటువంటి వ్యక్తి సెలవిస్తున్నటువంటి the మాట. third one said, I am the door. నేను ద్వారమునై ఉన్నాను. John chapter 10, యోహాను సువార్త 10వ అధ్యాయం verses 7 and verses 9. 7 అలాగే 9వ వచనాలు. Then Jesus said unto them again, Verily, verily, I say unto you, I am the door of the sheep. చూడండి, యేసు మరలా వారితో ఇట్లా నేను గొర్రెలు పోవు ద్వారమును నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకొని వారనై ఉన్నారు. Chalanడి. And the 9th verse. 9వ వచనం, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచు నుండును. Jesus said, I am the door, by me, if any man enter in, he shall be saved and shall go in and out and find pasture. Hallelujah. హల్లెలూయా. Amen. Amen. So Jesus said, I am the door. యేసయ్య అంటున్నాడు, నేనే ద్వారమును. Door. Amen. ద్వారము. Hallelujah. So we are Hallelujah. going to learn about door today. కాబట్టి ఈ రోజు ద్వారమును గురించినటువంటి అంశాన్ని మనం He is the ధ్యానించబోతున్నాం. door for everything. ఆయన ప్రతి విషయానికి ద్వారమై ఉన్నాడు. He is the door for the church. ఆయన సంఘానికి ద్వారమై He is ఉన్నాడు. the door for you. ఆయన నీకు ద్వారమై He ఉన్నాడు. is the door for your family. ఆయన నీ కుటుంబానికి ద్వారమై ఉన్నాడు. He is the door for all your spiritual blessing. ఆయన ప్రతి ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదానికి ద్వారమై He ఉన్నాడు. is the door for all your physical blessing. ఆయన నీ యొక్క ప్రతి శారీరకమైనటువంటి ఆశీర్వాదాలకు ద్వారమై He is ఉన్నాడు. the door for salvation. ఆయన రక్షణకు ద్వారమై ఉన్నాడు. No one comes in any other direction, only in through him, this door. ఆయన ద్వారానే మాత్రమే, ఈ యొక్క ద్వారములో మాత్రమే ఎవరైనా రక్షణ పొందాలి. Hallelujah. Hallelujah. That's why he said, I am. అందుకే ఆయన అంటున్నాడు, నేనే ద్వారమునై ఉన్నాను. Amen. Amen. Praise the Lord. Praise the We Lord. see the 5 points about the door. కాబట్టి ఈ యొక్క ద్వారమును గూర్చినటువంటి 5 ముఖ్యమైనటువంటి అంశాల గురించి మనం ఈ రోజు The first ధ్యానిద్దాం. one is, మొట్టమొదటిది, Jesus is the door for salvation. ప్రభుని యేసుక్రీస్తు వారు రక్షణకు ద్వారమై ఉన్నారు. In John chapter 10 verses 9 says, యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనములో, If I am the door, by me if any man enter in, he shall be saved. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై. Amen. See, he shall be saved. అతను రక్షింపబడతాడు. Praise God. ప్రైజ్ ది లార్డ్. A door for salvation. చూడండి, రక్షణకు ఏర్పాటు చేయబడినటువంటి ద్వారము. is the door for salvation of all the human beings. చూడండి, మానవాళికి అంతటికి రక్షణ కొరకైనటువంటి ద్వారము యేసు ప్రభువారే. You may be thinking, why these Christians always talk about salvation. ఎందుకు ఎప్పుడు క్రైస్తవులు రక్షణ గురించి మాట్లాడుతూ ఉంటారు అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. People of God, దేవుని బిడ్డలారా, our first means our forefather, how can I say, the first man who ever the Lord made, Adam and Eve, they have sinned. చూడండి, ఆదాము అవ్వలు పాపము చేశారు. Disobedience. వారు దేవుని యొక్క మాటను శిరస The Lord వహించలేదు. said not to eat, they ate it. దేవుడు తినవద్దు అన్నాడు, వారు తిన్నారు. Through disobedience, all the sin came. ఆ యొక్క అవిధేయత వలన పాపము ప్రవేశించింది. See, he ate the fruit. ఆ యొక్క పండును తిన్నారు. His son Cain killed his brother Abel. Murder came. కయ్యూను ఏబేలును అక్కడ హత్య చేశాడు అనంటే పాపము And ప్రవేశించింది. all the sin came. అక్కడ ప్రారంభమైనటువంటి పాపము ఇప్పుడు ఈ ప్రపంచంలో మనం చూస్తూ ఉన్నాం. So God wants a holy and righteous generation. కాబట్టి దేవుడు ఒక పరిశుద్ధమైనటువంటి అలాగే నీతిమంతమైనటువంటి జనాంగం కొరకు వేచి చూస్తూ ఉన్నాడు. But Adam sinned. అయితే ఆదాము పాపం చేశాడు. So through Adam we all came into this world. చూడండి, ఆదాము ద్వారా మనం అందరూ కూడా ఈ లోకంలోకి వచ్చాం కదా. Then how
a holy generation is going to come. మరి ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి జనాంగము ఎలా ఏర్పడుతుంది? There is sin in everyone. ప్రతి వ్యక్తిలో కూడా పాపం ఉందే. The Bible says బైబిల్ అంటూ ఉంది in Psalm 51 verses 5. 51వ కీర్తన 5వ అధ్యాయములో Psalm 51 verses 5 says, Behold, I was shapen in iniquity, and in sin did my mother conceive me. నేను పాపములోనే పుట్టినవాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించెను. Oh, we all are being shapen in iniquity, and in sin we have been conceived in our mother's womb. చూడండి, మనము తల్లి గర్భములో ఏర్పాటు చేయబడినప్పుడు పుట్టక మునుపే పాపముతో ఉన్నాము. Amen. It's not you come out and do sin, but you are born in sin. చూడండి, నీవు పుట్టిన తరువాత పాపము చేయడం కాదు, కానీ నీవు పాపములోనే జన్మించావు. We have that seed inside us. పాపం అనేటువంటి బీజము మనలో ఉన్నది. That is why whatever the seed is there, that kind of tree comes out. కాబట్టి మనలో ఏ విధమైనటువంటి బీజం ఉన్నదో అదే ఫలము బయటకు వస్తుంది కదండి. Hallelujah. Hallelujah. So God wants to take out that sin. కాబట్టి దేవుడు ఆ యొక్క పాపం అనేటువంటి బీజాన్ని తీసివేయాలనుకుంటూ ఉన్నాడు. Hallelujah. And there is an order in heaven that a precious blood should be shed to cleanse away the sins of the human beings. కాబట్టి పరలోకంలో ఒక క్రమం ఉన్నది. ఆ క్రమం ఏంటంటే ఒక పవిత్రమైనటువంటి రక్తము చిందించబడాలి ఆ యొక్క పాపమును తీసివేయడానికి. You cannot cleanse the sins of the people with the blood of animals. చూడండి, మనుషుల యొక్క పాపాన్ని జంతువుల యొక్క రక్తముతో నీవు కడగలేవు. And you cannot cleanse the sins of the people from another human being. మరి యొక్క మనుషుని యొక్క రక్తము ద్వారా పాప క్షమాపణ కలుగదు. Because when Adam sinned, even whole creation have been sinned. చూడండి, ఆదాము పాపము చేయడాన్ని బట్టి సర్వ మానవాళి కూడా పాపంలోనికి వచ్చేసింది. Creation, all the సర్వ సృష్టి కూడా పాపంలోనికి You see వచ్చేసింది. a beautiful rose flower today. చూడండి, ఈ రోజు ఒక రోజ్ పువ్వు మనం చూస్తూ ఉన్నాం. But in this rose flower, that plant and that branches, you have thorns. ఆ యొక్క రోజా పువ్వు యొక్క చెట్టులో ముళ్ళులు మనం చూస్తున్నాం కదండి. Before the sin came, ఈ యొక్క పాపము రాక మునుపు there is no thorns there. ఆ యొక్క రోజా పువ్వు చెట్టులో ఎటువంటి ముళ్ళులు లేవు. Hallelujah. Hallelujah. Before the sin came, పాపము రాక the మునుపు Bible says Bible అంటూ the ఉంది. child, actually the snakes, it will not harm any people. చూడండి, ఆ యొక్క పాములు కూడా రాక మునుపు What happened is, ఏం జరిగిందనంటే before the sin came, పాపం రాక ముందు the lion, it will not kill another animal to eat. ఆ యొక్క సింహము ఇతర జంతువుల్ని సంహరించేవి కాదు, చంపేవి కాదు తినడానికి. The lion used to graze on the grass. చూడండి, ఆ యొక్క సింహములు గడ్డిని మేసేవి. Hallelujah. హల్లెలూయా. Amen. When Adam sinned, ఆదాము పాపము it చేసిన తర్వాత affected all the creation. సర్వ సృష్టికి ఆ యొక్క ఎఫెక్ట్ వచ్చేసిందండి. Hallelujah. హల్లెలూయా. Then how it is going to be now? కాబట్టి ఇప్పుడు ఎలా ఉండబోతుంది? Every human being is sinner. ప్రతి మనుష్యుడు పాపి. That is why అందుకే God has sent his son. దేవుడు తన కుమారుని పంపించాడు. That is why he is the door for salvation. అందుకే ఆయన రక్షణకు ద్వారం. So he came. ఆయన వచ్చాడు. He was not conceived by a man and a woman, but he was conceived by the Holy Spirit. And that's why the Bible says, he is a perfect Lamb of God to shed the blood for the remission of sins. చూడండి, ఒక స్త్రీకి పురుషుడికి పుట్టినటువంటి వాడు కాదు కానీ పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా జన్మించినటువంటి వ్యక్తి గనుక అతనే నిజమైనటువంటి గొర్రెపిల్ల, ప్రతి మనుషుని యొక్క పాపాన్ని కడిగి వేయడానికి. There is no sin in him. ఆయనలో ఎటువంటి పాపము He లేదు. is not Adam generation. అతను ఆదాము యొక్క బీజము నుంచి వచ్చినటువంటి వాడు He కాదు. is God's son. ఆయన దేవుని యొక్క కుమారుడు. Conceived in the womb of a virgin. ఒక కన్యక గర్భములో జన్మించినటువంటి వాడు. Hallelujah. హల్లెలూయా. Amen. He shed his blood. ఆయన యొక్క రక్తాన్ని I కార్చాడు. tell you, my church నా today, ప్రియ సంఘమా, ఈ రోజు brother and చెప్తున్నాను. sister, నా ప్రియ who సహోదరి is watching to me, ఎవరైతే he is only the door. ఆయన మాత్రమే ద్వారమై ఉన్నాడు. No other person can cleanse your sin. ఏ వ్యక్తి కూడా నీ యొక్క పాపమును క్షమించలేడు. Amen. ఆమేన్. When a person is in the sin, ఏ వ్యక్తి అయితే పాపములో ఉంటాడు, the wrath of God will be upon him, the curses will attack him, and Satan will attack him, and he will not prosper. చూడండి, దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క శాపము, ఆ యొక్క అపవాది అయినటువంటి సాతాను యొక్క దాడి రక్షణ లేనటువంటి వారి మీద ఉంటుంది గనక జాగ్రత్తగా ఉండాలి. Amen. Come to Jesus today. యేసు దగ్గరికి రావాలి మీరు. Amen.
Hallelujah. That is why he is the door. కాబట్టి ఆయన మాత్రమే The ద్వారం. Bible says బైబిల్ అంటుంది in John chapter 3 యోహాను సువార్త 3వ అధ్యాయం verses 17. 17వ వచనం. John chapter 3 verses 17. యోహాను 3:17. It says, అక్కడ for రాయబడింది. God sent not his son into the world to condemn the world, but that the world through him might be saved. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. He never came to condemn, judge the world. ఆయన తీర్పు తీర్చడానికి ఈ యొక్క లోకానికి రాలేదండి. But he came to save you. ఆయన నిన్ను రక్షించడానికి వచ్చాడు. He is the door for heaven. ఆయననే పరలోకానికి ద్వారమై ఉన్నాడు. Hallelujah. Hallelujah. He has not come to establish a religion here. ఆయన ఒక మతాన్ని స్థాపించడానికి ఒక లోకమునకు రాలేదండి. He has come to make a way to heaven for human beings. పరలోకానికి ఆ యొక్క దారిని సిద్ధపరచడానికి మానవాళి నిమిత్తమై ఆయన ఈ లోకానికి He is వచ్చాడు. only the door. ఆయన మాత్రమే ద్వారము. John chapter 3 యోహాను సువార్త 3వ అధ్యాయం verses 35 and 36 says like this. 35-36 వచనాలు ఇలా అంటూ And ఉన్నాయి. it says, the Father loveth the Son and had given all things into his hand. He that believeth on the Son hath everlasting life. And he that believeth not the Son shall not see life, but the wrath of God abideth on him. చూడండి, తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తము అప్పగించి ఉన్నాడు. Amen. కుమారుని యందు విశ్వాసముంచు వాడే నిత్య జీవము కలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. Amen. What is said? Father has given all the things to the Son. చూడండి, కుమారునికి దేవుడు సమస్తమును దయచేశాడు. Amen. And whoever believeth in him, కాబట్టి ఎవరైతే ఆయన మీద విశ్వాసం ఉంచుతారో praise the Lord, she'll life. వారు ఆ యొక్క జీవాన్ని పొందుకుంటారు. Otherwise the wrath of God will come upon him. లేకపోతే దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వస్తుంది. Hallelujah. Hallelujah. The Bible says బైబిల్ అంటూ ఉంది in Romans chapter 4 verses 25. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. Romans chapter 4:25, who has delivered for our offenses and was raised again for our justification. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. Amen. He has died for our sin, for your sin, and he has raised up from the dead to make you righteous. చూడండి, ఆయన నీ యొక్క పాపముల నిమిత్తమై మరణించి నిన్ను నీతిమంతునిగా చేయడానికి తిరిగి లేచాడు. Amen. If you believe this, నీవు గనక ఇది నమ్మినట్లయితే, hallelujah, amen, you will be saved. నీవు రక్షింపబడతావు. And he is the door for you to enter into the heaven. ఆయన నీకు ద్వారమై ఉన్నాడు నీవు పరలోకములో చేరడానికి. Hallelujah. Hallelujah. The Bible says బైబిల్ అంటుంది, he has taken all your curses upon him. ఆయన నీ యొక్క ప్రతి శాపమును తన మీద మోపుకున్నాడు. Praise God. Praise So the when Lord. a person is in the sin, కాబట్టి ఏ వ్యక్తి అయితే పాపములో ఉన్నాడో, he is in the darkness, అతను చీకటిలో he ఉన్నాడు, is in the death. అతను మరణంలో Because ఉన్నాడు. Bible says the wages of sin is death. ఎందుకంటే బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తూ ఉంది పాపము యొక్క జీతము మరణము. Amen. So when the sin is there, when the death is there, Satan will attack him. చూడండి, ఎక్కడైతే పాపం ఉందో, ఎక్కడైతే చీకటి ఉందో సాతాను వారి మీద దాడి చేస్తాడు. All the curses. ప్రతి విధమైనటువంటి శాపము. Amen. Sudden family breakdown. చూడండి, అనుకోకుండా ఆ యొక్క కుటుంబంలో Suddenly విభాగాలు, he will lose the business. ఆ యొక్క వ్యాపారంలో నష్టాలు, Suddenly sickness and diseases. ఆ యొక్క భయంకరమైనటువంటి వ్యాధి రావడం, రోగము రావడం, Hallelujah. Suddenly accidents and dying. యాక్సిడెంట్ లో జరగడం, మరణించడం, These are all the works of devil. ఇవన్నీ కూడా సాతాను చేసేటువంటి పనులు. Because he has not entered the door. ఎందుకంటే వీరు ఈ కుటుంబం వారు ఆ యొక్క మార్గము ద్వారా వెళ్ళలేదు గనక. So Bible says బైబిల్ అంటూ that's why Jesus came and took out all your curses. అందుకే యేసు ప్రభువారు దిగి వచ్చి మన యొక్క ప్రతి శాపమును కొట్టివేశారు. Galatians 3 verses chapter 3 verses 13. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. Christ hath redeemed us from the curse of the law, being made a curse for us, for it is written, cursed is everyone that hangeth on a tree. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. Amen. He hanged on a cross. ఆయన Tree. ఆ యొక్క శిలువ మీద మరణించాడు. And he took all your curses upon him. తన మీద మన యొక్క ప్రతి శాపమును మోపుకున్నాడు. And he set you free. ఆయన మనలను
విముక్తులుగా చేశాడు. Hallelujah. Hallelujah. And he gave you the blessings of Abraham. ఆ యొక్క అబ్రహాము యొక్క ఆశీర్వాదాలు మనకు దయచేశాడు. See in Colossians chapter 3 verses 13 to 15. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13 నుంచి 15వ వచనం వరకు. Colossians chapter 2, right. For being one another and forgiving one another, if any man. Colossians chapter 2 verses 13 to 15. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13 నుంచి 15 వరకు. And you being dead in your sins and the uncircumcision of your flesh hath he quickened together with him, having forgiven all trespasses, blotting out the handwriting of the ordinances that was against us, which was contrary to us, and he took it out the way, nailing it to cross. And have spoiled principalities and powers, he made a show of them openly, triumphing over them in it. చదువుదాం. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనబరచెను. Amen. Amen. Hallelujah. Hallelujah. It says అక్కడ that he nailed everything on the cross. చూడండి, సిలువకు కొట్టివేశాడంటండి. All the ordinances. ఆ యొక్క ప్రతి పత్రమును సిలువ మీద కొట్టేశారు. Hallelujah. హల్లెలూయా. What is sin? Disobedience. చూడండి, పాపం అంటే ఏంటండి? నమ్మకపోవడమే, Praise God. అవిధేయంగా ఉండడమే. So through disobedience, all the sin came. ఈ యొక్క అవిధేయత వలన పాపము We ప్రవేశించింది. never followed the commandments of God. దేవుని యొక్క ఆజ్ఞలను మనం గైకొనలేదు. So because of this, అందును బట్టి Satan has many means he always accuses us. సాతాను మన మీద నింద మోపుతూ ఉన్నాడు. That's why Bible says he blotted out all the handwritings of Satan and all the ordinances which is against us on the cross. చూడండి, సాతాను మనుషులకు వ్యతిరేకంగా రాసినటువంటి ప్రతి పత్రమును సిలువకు మేకులతో కొట్టాడు. Amen. Amen. Hallelujah. Hallelujah. He died on the cross outside the city. చూడండి, సిలువ మీద ఆ యొక్క పట్టణానికి వెలుపల మరణించాడు. To bring you inside the city. నిన్ను పట్టణంలోనికి తీసుకురావడానికి. Hallelujah. హల్లెలూయా. Our city is heaven. ఆ యొక్క పట్టణం ఏంటంటే పరలోక He is పట్టణం. the door for the heaven. ఆ పరలోక పట్టణానికి ద్వారం ఎవరై ఉన్నారంటే యేసు ప్రభువే. Jesus said, యేసయ్య అన్నాడు, I am the door. నేనే ద్వారమును. Whoever enters through me shall be saved. ఎవరైతే నా ద్వారా ప్రవేశిస్తారో వారు రక్షింపబడతారు. People of God, దేవుని బిడ్డలారా, today ఈ రోజు come to the Lord Jesus. ప్రభుని యేసు క్రీస్తు వారి దగ్గరికి వద్దాం. And he will open the door for your salvation. ఆయన నీ యొక్క రక్షణ కొరకు ద్వారము తీస్తాడు. He has died for you. ఆయన నీ కొరకు He మరణించాడు. shed his blood for తన you. యొక్క రక్తాన్ని నీ కొరకు కార్చాడు. Hallelujah. హల్లెలూయా. He is the door for salvation. ఆయననే రక్షణకు ద్వారమై ఉన్నాడు. It's the time. Please come to Jesus. ఇదే సమయం అండి, యేసు ప్రభువు దగ్గరికి వద్దాం. If you're not yet saved, please నీవు come to ఇంకా him. రక్షణ పొందకపోతే ఇప్పుడే రా దేవుని If దగ్గరికి. you saved and gone back, నీవు రక్షింపబడి తిరిగి వెనక్కి the వెళ్ళిపోయినట్లు Lord even loves you. దేవుడు నిన్ను ఇంకా ప్రేమిస్తూ Come ఉన్నాడు. into this door. రా, ఈ యొక్క ద్వారము గుండా రా. Amen. Amen. The second one is రెండవది, Jesus is the door for pasture. యేసు ప్రభువారు ద్వారము ఉన్నారు. దేనికంటే ఆ యొక్క పచ్చటి ఆ యొక్క చేనుకు లేదా పొలానికి, Amen. స్థానానికి. Hallelujah. Praise God. ప్రైజ్ ద లార్డ్. John chapter 10 యోహాను సువార్త 10వ అధ్యాయం verses 9. 9వ వచనం. John chapter 10 verses 9. I am the door, by me if any man enter in, he shall be saved. And second part says, and shall go in and out and find pasture. చూడండి, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచు నుండును. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Praise God. Praise the Lord. Hallelujah. హల్లెలూయా. Jesus said, యేసయ్య అన్నారు, see here, ఇక్కడ a shepherd has a very big room to keep his sheep inside. ఒక గొర్రెల కాపరి ఆ యొక్క గొర్రెలన్నింటినీ కూడా ఒక దగ్గర ఉంచడానికి ఒక పెద్ద రూమ్. Amen.
In the night, he brings all the sheep and he will keep into that room. ఆ యొక్క రాత్రి జామున ఆ యొక్క గొర్రెలన్నిటినీ కూడా తీసుకొచ్చి ఆ యొక్క రూమ్ లో పెట్టేస్తారు. Amen. No door for it. ఆ యొక్క గదికి ఎటువంటి ద్వారం ఉండదు. But in the way, to enter in the way, he will sleep there. చూడండి, ఆ యొక్క ప్రవేశ ద్వారములో ఈ యొక్క గొర్రెల కాపరి పడుకుంటాడు. Amen. If any thieves want to enter inside, they should first come in and they should cross over this shepherd and they should go inside. If any wolf comes, it should cross over the shepherd and must go inside. చూడండి, ఎవరైనా దొంగ లోనికి ప్రవేశించాలంటే మొదట ఈ యొక్క కాపరిని దాటుకొని వెళ్ళాలి. ఏదైనా నక్క లోనికి ప్రవేశించాలంటే మొదట ఈ యొక్క కాపరిని దాటుకొని లోపలికి వెళ్ళాలి. Amen. Jesus is like that. యేసు ప్రభువారు అలాంటి వారు. For you and for me. నీకు నాకు. That is the door. అదే ద్వారం అనండి. No actually a door of wood on it. He is the door. He stands there. చూడండి, మనం ద్వారము అనంటేనే అదేదో చెక్కతో చేసినటువంటి ద్వారం కాదండి. ప్రభుని యేసు క్రీస్తు వారే అక్కడ నిల్చొని ఉన్నారు. ఆయనే ద్వారమై ఉన్నాడు. He keeps all us inside and he is the door. చూడండి, ఆయన అన్ని కూడా లోన ఉంచి ఆయన ద్వారము వలె నిల్చొని ఉన్నాడు. Amen. ఆమేన్. And it says, అక్కడ రాయబడింది, he will be said, shall go in and out and find pasture. చూడండి, ఆ వారు లోనికి వచ్చుచు బయటికి వెళ్ళుచు మేతను మేయుచు నుందురు. Praise the Lord. Praise the Lord. So the one who comes inside of the salvation, కాబట్టి ఎవరైతే రక్షణలోనికి వస్తారో, amen, and that person, this shepherd takes that sheep outside and lays him in the pasture. కాబట్టి అటువంటి వారిని ఈ యొక్క కాపరి బయటికి తీసుకెళ్లి ఆ యొక్క పచ్చని మేతను మేయిస్తాడు. Amen. The Bible says in Psalm 23 verses 2. కీర్తనల గ్రంథము 22వ కీర్తన 23వ కీర్తన 2. రెండవ వచనం. He maketh me lie down in green pastures, he leadeth me beside the still waters. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. A good shepherd will make his sheep to lie down in green pastures. చూడండి, ఒక మంచి కాపరి ఏం చేస్తాడంటే తన యొక్క గొర్రెలు మంచి మేత మేయడానికి ఆ యొక్క పచ్చిక బయలులో తీసుకెళ్తాడు. And he will lead them in beside still waters. ఆ యొక్క నీరు ప్రవహిస్తున్నటువంటి ప్రాంతానికి తీసుకెళ్తాడు. See, actually the sheep, when they see the water is roaring, they will get frightened and run away. When the water is still going, they will go and drink that. ఆ యొక్క గొర్రెలు ఆ యొక్క బలంగా ప్రవహిస్తున్నటువంటి నీటిని చూసి భయపడి దాని దగ్గరికి వెళ్ళవండి. అందుకే కాపర్ ఏం చేస్తాడంటే మెల్లగా వెళ్తున్నటువంటి నీటి దగ్గరికి తీసుకెళ్తాడు. Hallelujah. Hallelujah. Amen. Amen. Praise the Lord. Praise the Lord. Once we were going to our branch church by the vehicle, and when we are going through the branch outside the city, when we came out outside the city, in the fields, there one shepherd boy was standing on the road, and when he was standing, he just gave a whistle. Wee whistle. When he gave that whistle, very long, very far, the sheep was there. They heard that whistle, ran and came to this person. చూడండి, మేము బ్రాంచ్ సంఘానికి వెళ్ళి తిరిగి మార్గ మధ్యంలో వస్తూ ఉన్నప్పుడు మేము ఒక గొర్రెల కాపరిని చూసాం. ఆ గొర్రెల కాపరి ఒక చిన్న విజిల్ వేశాడండి. వేయంగానే ఎక్కడో దూరంగా ఉన్నటువంటి ఆ యొక్క గొర్రెలన్నీ కూడా పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాయి. Amen. ఆమేన్. In this world, ఈ లోకంలో an ordinary human being has trained up like this to the animals. చూడండి, ఒక మనిషి, ఒక సాధారణమైనటువంటి మనిషి ఆ యొక్క గొర్రెలకి ఇలా తర్ఫీదిస్తూ ఉన్నాడు. Amen. Amen. Our great God, మన గొప్ప దేవుడు, He is the door. ఆయనే ద్వారమై He ఉన్నాడు. gives His word to us. ఆయన తన యొక్క మాటను That చెప్తాడు. word is the pasture for us. ఆ మాటనే మనకు మంచి మేత అయి He ఉన్నది. gives us green pastures. ఆ యొక్క పచ్చని మేతను మనకు So దయచేస్తున్నాడు. that pasture is a food for us. ఆ యొక్క మేత మనకు మంచి ఆహారమై When ఉంటుంది. we are inside Him, ఎప్పుడైతే మనం ఆయనలో ఉంటామో we can go in and come out and find pasture. మనం లోనికి వెళ్తూ బయటికి వస్తూ మంచి మేతను మేస్తూ ఉంటాం. Hallelujah. హల్లెలూయా. We'll be blessed in the world. మనం యొక్క లోకంలో ఆశీర్వాదమై ఉంటాం. Amen. And no more hungry. అక్కడ ఆకలి ఉండదు. Praise God. Praise the Lord. Because this shepherd takes this sheep to the green pasture. ఎందుకంటే ఈ యొక్క కాపరి ఆ యొక్క పచ్చిక బయలులోనికి తీసుకొని వెళ్తాడు Amen. గొర్రెలను. And he feeds them there. అక్కడ దానికి మేతను అందజేస్తాడు ఆయన. And he is the safety for them. ఆయననే వారికి రక్షణ అయి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా.
for the sheepfold. ఈ యొక్క గొర్రెల మందకంతటికి. Praise God. Praise the Lord. Amen. The Bible says బైబిల్లో in రాయబడింది Mark chapter 6 మార్కు సువార్త 6వ అధ్యాయం verses 39, 39వ వచనం. after 3 days of teaching, 3 దినాలు ఆయన బోధించిన తరువాత Jesus want to feed them. యేసు ప్రభు వారు వారికి ఆహారం The Bible ఇవ్వాలనుకున్నారు. says, బైబిల్ and he అంటుంది, commanded them to make all sit down by companies upon the green grass. అప్పుడు ఆయన పచ్చిక మీద అందరూ పంక్తులుగా కూర్చుండవలెనని వారికి When they ఆజ్ఞాపింపగా sat on the green grass, he gave them fish and bread to eat. ఆ యొక్క పచ్చిక మీద వారిని అందరినీ కూర్చోబెట్టిన తర్వాత యేసు ప్రభు వారు వారికి రొట్టెను చేపనిస్తూ ఉన్నాడు. Because these people have come to the door. ఎందుకంటే ఈ ప్రజలు ఆ యొక్క ద్వారం దగ్గరకు They వచ్చారు. came inside వారు లోనికి and ప్రవేశించారు. now they are out. ఇప్పుడు వారు బయటికి వస్తూ Find ఉన్నారు. pasture. ఆ యొక్క పచ్చిక బయలును When they కనుక్కుంటూ come ఉన్నారు. inside, ఎప్పుడైతే వారు లోనికి వస్తారో they will find pasture. వారు ఆ యొక్క పచ్చిక బయలును So when కనుగొంటారు. they come inside, కాబట్టి ఎప్పుడైతే వారు లోనికి this వస్తారో shepherd will not drive them away, ఈ యొక్క కాపరి వారిని తోలివేయడండి. but he will make them to lie down in the green pastures and give them food. అయితే ఆయన ఏం చేస్తాడంటే ఈ యొక్క గొర్రెలన్నీ కూడా ఆ యొక్క పచ్చిక బయలులో ఉంటూ మంచి మేతను మేసేటట్టుగా See, in the చేస్తాడు. 3 days ఈ 3 in రోజులు the wilderness, ఆ యొక్క అరణ్యములో he gave them food. వారికి ఆహారాన్ని ఇస్తూ ఉన్నాడు. Hallelujah. Hallelujah. He said, I am he who I am. నేనే ఉన్నవాడను In అవునను the వాడను. wilderness, ఆ యొక్క the one who gave them అరణ్యములో food, ఆయన ఆహారాన్ని ఇస్తూ the ఉన్నాడు. same God, అదే దేవుడు he has showed once again to Israelites, I am the one who gave you the food in the wilderness. మరొక్కసారి ఇజ్రాయేలు ప్రజలకు చూపిస్తూ ఉన్నాడు, నేనే దేవుడను, అరణ్యంలో మీకు ఆహారమును ఇచ్చినటువంటి వాడను. 5 loaves and 2 fish, he fed 5,000 5 people. రొట్టెలు 2 చేపలను 5,000 మందికి పంచిపెట్టినటువంటి గొప్ప దేవుడు. Made them sit on green grass. ఆ యొక్క పచ్చిక బయలు మీద వారిని అందరినీ That కూర్చోబెట్టి is a green pasture for you. అదే మీకు పచ్చిక బయలై ఉన్నది. My dear brother and sister, నా ప్రియ సహోదరి in this సహోదరుడా, terrible time, కాబట్టి ఈ యొక్క if భయంకరమైనటువంటి you enter పరిస్థితిలో into the door, నీవు గనక ఈ యొక్క ద్వారము ద్వారా if you ప్రవేశించినట్లయితే go inside, నీవు లోనికి వెళ్ళి you are safety. నీవు రక్షణలో ఉన్నావు. No virus will touch you. ఏ వైరస్ కూడా నిన్ను He తాకదు. will cover you. ఆయన నిన్ను కాపాడుతాడు. Jesus said, యేసయ్య అంటూ my ఉన్నాడు, father has given me this sheep into my hands. చూడండి, నా తండ్రి అయినటువంటి నా తండ్రి ఈ యొక్క గొర్రెలన్నిటిని నా చేతికి And the అప్పచెప్పాడు. sheep are in my father's hand. కాబట్టి ఈ యొక్క గొర్రెలన్నీ కూడా నా తండ్రి యొక్క హస్తములో In ఉన్నాయి, my hands. నా చేతుల్లో ఉన్నాయి. No one will snatch them out of my ఎవ్వరు hands. కూడా నా చేతుల్లో నుంచి వీటిని దొంగలింపలేరు. Don't worry in this days. కాబట్టి ఈ యొక్క లోకంలో ఈ పరిస్థితిలో Nothing will భయపడవద్దు. happen to you. నీకేమీ జరగదు. You are in the hand of Jesus. నీవు యేసు ప్రభువారి యొక్క You are హస్తము the మీద door. ఉన్నావు. He is the door. ఆయనే ద్వారమై ఉన్నాడు. You entered inside. నీవు లోనికి When ప్రవేశించావు. you come outside, నీవు బయటికి వస్తూ don't ఉన్నప్పుడు worry. నీవు భయపడవద్దు. He will feed you. ఆయనే నీకు ఆహారమును He will ఇస్తాడు. feed you. ఆయనే నీకు As he ఆహారమును fed ఇస్తాడు. 30 lakhs in the wilderness, 30 లక్షల మందికి ఏ విధంగా అయితే ఆ యొక్క అరణ్యములో ఆహారమును ఇచ్చాడు. for 5,000 for bread and fish, 5,000 మందికి ఎలా అయితే ఆ యొక్క రొట్టెను చేపను పంచిపెట్టాడు, same God, అదే దేవుడు today He will feed you. ఈ రోజు నీకు ఆహారమును He will give దయచేస్తాడు. you pasture. ఆయనే ఆ యొక్క పచ్చిక బయలులో He నిన్ను పరుండ himself చేస్తాడు. said, ఆయన అంటూ ఉన్నాడు, They will come in and they will go out and find pasture. వారు లోనికి వస్తూ బయటికి వెళ్తూ ఆ యొక్క పచ్చిక బయలును You కనుగొంటారు. should come in first. ఈ రోజు నీవే ముందుకు When రావాలి. you come in, నువ్వెప్పుడైతే లోనికి when you వస్తావో, go out, నీవెప్పుడైతే బయటికి వెళ్తావో, you will find pasture. నీవు పచ్చిక బయలును You will కనుగొంటావు. not be hungry. నీవు ఆకలి కొనవు. God knows that He wants to feed you. దేవునికి తెలుసు నిన్ను ఆయన పోషించాలి. Once again, I will remind you. మరొకసారి నీ జ్ఞాపకం In చేస్తున్నా, the holy place, పరిశుద్ధమైన స్థలములో the Lord said to keep a table దేవుడు ఆ యొక్క బల్లను సిద్ధపరచమన్నాడు. and 12 breads, ఆ యొక్క 12 6 in one row and 6 in one row. ఆ యొక్క ఇరువైపులా 6 చొప్పున రొట్టెలను ఉంచమంటూ You know ఉన్నాడు. what He said? ఆయన ఏమన్నాడు When I తెలుసా? see this bread, నేను ఎప్పుడైతే ఆ యొక్క రొట్టెను and చూస్తాను, I will think, నేను అనుకుంటాను, that will remind me నాకు జ్ఞాపకం చేస్తాయి అవి. that I need to feed my people. నా ప్రజలకు నేను ఆహారాన్ని ఇవ్వాలి Oh, what అని. a God we have ఎంత today. గొప్ప దేవుడు ఉన్నాడు The చూడండి same మనకు. God. అదే దేవుడు He will not make you to live in hungry, నిన్ను ఆకలిలో ఉంచడండి, but He will give you pasture. నీకు పచ్చిక బయలును But దయచేస్తాడు. come into
into the door first. అయితే నువ్వు ద్వారంలోనికి మొదట First ప్రవేశించాలి. and come into the door. ఆ యొక్క ద్వారంలోనికి The మొదట Lord నువ్వు said to రావాలి. Elijah, ఎలీషాతో దేవుడు అంటూ go and live in that brook, నీవు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ యొక్క ఒక చోట ఉండు, and there I will feed you. అక్కడ నేను నీకు ఆహారాన్ని You know ఇస్తాను. what he did? ఆయన ఏం He చేశాడు sent తెలుసా? ravens. ఆయన ఆ యొక్క పక్షులను పంపించాడు. And every day and morning and evening, ravens come with good meat, bread and meat. చూడండి, ఉదయకాలమున సాయంకాల సమయమున ఆ యొక్క పక్షులు వచ్చి ఆ యొక్క ఆహారాన్ని అనగా మాంసమును రొట్టెను ఈ వ్యక్తికి తీసుకొని వస్తూ ఉన్నాయి. Actually, ravens, whatever you have in your hand, they will pick it up. చూడండి, ఆ యొక్క పక్షులు ఎటువంటి మనస్తత్వం కలిగినటువంటి అంటే మీ చేతులు ఏవైతే ఉన్నాయో అవి కూడా తీసుకెళ్ళిపోతాయి. But he said, I will give you pasture. అయితే నేను నీకు పచ్చిక The Lord said to Elijah, దేవుడు stay ఎలీషాతో అంటూ there. ఉన్నాడు, Stay there. అక్కడ ఉండు. Every morning, evening, the birds come and feed him. ప్రతి ఉదయకాలమున సాయంకాలమున ఆ యొక్క పక్షులు వచ్చి నీకు ఆహారాన్ని If ఇస్తాయి. you are the door, నీవు if you enter into the door, sorry, నీవు గనక ఆ యొక్క ద్వారంలోనికి ప్రవేశిస్తే there will be supernatural provision. చూడండి, అక్కడ అసాధారణమైనటువంటి అద్భుత రీతిగా నీవు ఫలాన్ని పొందుకుంటావు. Hallelujah. హల్లెలూయా. Praise God. ప్రైజ్ ది లార్డ్. Amen. Amen. And the third one is, మూడవది, Jesus is the door for abundance of life. చూడండి, యేసు క్రీస్తు ప్రభువారు దేనికి ద్వారమై ఉన్నారంటే ఒక సంపూర్ణమైనటువంటి జీవితానికి ద్వారమై ఉన్నాడు. Amen. ఆమేన్. John chapter 10, యోహాను సువార్త 10వ అధ్యాయం verses 7 and 8, 7-8 వచనాలు, and also verses 10. అలాగే 10వ వచనం. Then Jesus said unto them, saying again, Verily, verily, I say unto you, I am the door of the sheep, and all that ever came before me are thieves and robbers, but the sheep did not hear them. 10th verse. The thief cometh not but for steal and to kill and to destroy. I am come that they might have life, and that they might have it more abundantly. చూడండి, 7వ వచనం నుంచి నేను చదువుతూ ఉన్నాను. కాబట్టి యేసు మరల వారితో ఇట్లనెను, గొర్రెలు పోవు ద్వారమును నేనే. నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకొని వారనై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. Amen. నేనే ద్వారమును. నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచు నుండును. దొంగ దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి నీ రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Praise God. Jesus said here, యేసయ్య అంటూ ఉన్నాడు ఇక్కడ, and he said, I have come to give life of abundance. నేను మీకు ఆ యొక్క సమృద్ధి అయినటువంటి జీవాన్ని ఇవ్వడానికి వచ్చాను. Amen. Life of abundance. సమృద్ధి అయినటువంటి He జీవం. said very clearly, ఆయన చాలా ఖచ్చితంగా the one చెప్తున్నాడు, who came before me are thieves and robbers. నా ముందు వచ్చినటువంటి వారు దొంగలు దోచుకునే వారు వచ్చారు. Amen. Yes. And all those who came before me are thieves and robbers. నా ముందు వచ్చినటువంటి వారంతా దొంగలు దోచుకునే వారే వచ్చారు. But I have come to give you abundance of life. అయితే నేను మీకు సమృద్ధి అయిన జీవాన్ని And ఇవ్వడానికి those thieves and robbers they come to kill, steal and destroy. ఆ దొంగలు దోచుకునే వారంతా కూడా చంపడానికి, నరహత్య చేయడానికి, దోచుకోవడానికి వస్తారు. కానీ Amen. They want to steal your joy. వారు నీ దగ్గర ఉన్నటువంటి సంతోషాన్ని దొంగలు They ఇవ్వడానికి steal వచ్చారు. your peace. నీ యొక్క సమాధానాన్ని దొంగలు ఇవ్వడానికి వచ్చారు. Hallelujah. They want to steal out the qualities of God inside you. దేవుని యొక్క మనస్తత్వము నీలో ఏదైతే ఉందో, ఆ యొక్క గుణాలు ఏవైతే ఉన్నాయో దాన్ని దొంగలించడానికి వచ్చారు. Amen. హల్లెలూయా. You and I are made in the likeness and image of God. చూడండి, నీవు నేను దేవుని యొక్క స్వరూపమందు స్వభావమందు చేయబడ్డాం. But Satan want to destroy us. అయితే సాతాను దాన్ని నాశనం చేయాలని చూస్తూ So ఉన్నాడు. whenever he watches over us, ఎప్పుడైతే వాడు మనల్ని చూస్తూ ఉంటాడో he gets angry. వాడు కోపం పడుతూ ఉంటాడు. Because when he looks unto you, he looks Jesus. ఎందుకంటే వాడు ఎప్పుడైతే మనల్ని చూస్తూ ఉన్నాడో యేసు ప్రభువుని చూస్తూ ఉన్నాడు. Amen. Because we are in the likeness and the image of God. ఎందుకంటే మనం ఆయన యొక్క స్వరూపమందు, ఆయన యొక్క స్వభావములో ఉన్నాము కనుక. And all these thieves and robbers, they steal out all the peace, they take out all the joy, they take out all the image of God. కాబట్టి ఈ యొక్క దొంగలు, ఈ యొక్క దోచుకునేటువంటి వారందరూ కూడా దేనికి వస్తూ ఉన్నారంటే దేవుని యొక్క సమాధానాన్ని, దేవుని యొక్క సంతోషాన్ని, దేవుని యొక్క అభివృద్ధిని
దొంగలు ఇవ్వడానికి వస్తూ ఉన్నారు. In one incident, Jesus was very angry. ఒక సందర్భంలో యేసు ప్రభువారు చాలా He కోపపడ్డారు. went to the temple of God, ఆ యొక్క దేవుని మందిరానికి వెళ్ళాడు and ఆయన. in the temple, ఆ మందిరంలో they made it at a very big market ఒక పెద్ద మార్కెట్ లాగా చేశారండి దాన్ని. on exchanging money. అక్కడ డబ్బుని వ్యాపారంగా చేస్తూ, Today you can see this money exchanges, right? Dollars into Indian rupees into all exchange, right? What we call them? ఫారెన్ ఎక్స్చేంజ్. Foreign exchange, right? కాబట్టి ఈ యొక్క ఫారెన్ ఎక్స్చేంజ్ అంటే ఇతర దేశాల యొక్క ఆ యొక్క డబ్బును మన దేశ కరెన్సీలోకి మార్చుకోవడం. In the same way, in those days, అదే విధంగా ఆ రోజుల్లో there was exchanging of money in the temple. ఆ యొక్క మందిరంలో ఆ యొక్క డబ్బును మార్చుకుంటూ ఉన్నారు. It should not happen there. అక్కడ జరగాల్సినటువంటి కార్యం కాదండి Whatever అది. is there, it should happen outside. అక్కడ ఎక్కడో జరగాల్సినటువంటి కార్యం అది. It became a very big bazaar there. అక్కడ మందిరంలోనే పెద్ద బజార్గా చేసేసారు. He was very angry. ఆయన చాలా కోప్పడ్డాడు. He rolled out that benches and ఆ యొక్క tables. బెంచెస్ టేబుల్స్ He అన్నిటి కూడా chased that విసిరేసి people. ఆ ప్రజలందరినీ వెలగొట్టాడు అక్కడ He నుంచి. opened all that cages and birds and sent that out. అక్కడ అమ్మకానికి పెట్టినటువంటి ప్రతి ఆ యొక్క పక్షులు, ఆ యొక్క జంతువులు, వాటన్నిటిని ఆ యొక్క కేజ్ అంతా తీసేసి వాటన్నిటిని తరిమేశాడు అక్కడ. He said one thing. ఆయన ఒక మాట అన్నాడు అక్కడ. You know, నీకు తెలుసా, my temple is the temple of prayer. You have made it a hideout for robbers. చూడండి, నా మందిరము సకల జనులకు ప్రార్థనా మందిరం అనబడును, అయితే మీరు దానిని గుహగా చేశారు అంటూ Amen. ఉన్నాడు. See, today ఈ రోజు Satan comes inside. This is a temple today, right? సాతాను ఇది You and me are temple of God. నీవు నేనే కదండి ఈ రోజు దేవునికి 1 మందిరం. Corinthians 6:19-20 says like this. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6:29 ఇలా What he రాయబడింది. does, if you doesn't pray and walk according to God's way and love and joy and peace, he wants to steal that and make it into a hideout for robbers. నీవు గనక ప్రార్థన చేయకుండా దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నడవకపోతే వాడు వచ్చి ఆ యొక్క సమాధానాన్ని, సంతోషాన్ని అన్నించి కూడా దొంగలిస్తాడు. Amen. And that's why people today, they drink, gambling, adultery, fornications, pornography, all this kind of things. అందుకే ప్రజలు ఈ రోజు బానిసలైపోయారు. ఆ యొక్క చెడు ఆ యొక్క మార్గంలో నడుస్తూ, చెడు చూస్తూ, చెడు కార్యములు చేస్తూ ఉన్నారు. Amen. But he said, I have come to give abundance of life. అయితే నేను మీకు సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వడానికి What వచ్చాను. is this abundant life, you know? అసలు ఈ జీవం ఏంటండి? Walking in the image of God. దేవుని యొక్క స్వరూపంలో నడవడం, Love, ప్రేమలో నడవడం, joy, సంతోషంలో నడవడం, peace, సమాధానంలో నడవడం, calmness, ఆ యొక్క నెమ్మదితనంలో నడవడం, goodness, మంచితనంలో నడవడం, righteousness. నీతిలో నడవడం. Hallelujah. This is abundance of life. ఇదే సమృద్ధి అయినటువంటి జీవం. Once what I thought is abundance of life is, being blessed and having 3-4 cars, building. It may be that's secondary. Abundance of life is walking in the image of God. సమృద్ధి అయినటువంటి జీవం అంటే నేను ఇంతకుముందు అనుకునేవాడిని 10 2-3 కార్లు ఉంటాయి, బాగా ధనవంతులుగా ఉంటామని. అయితే అది కాదండి. సమృద్ధి అయినటువంటి జీవం ఏంటంటే దేవుని యొక్క గుణములు కలిగి దేవుని యొక్క ఆశీర్వాదంలో నడవడము. Life, జీవం. death. మరణం. Death is, the wages of sin is death. చూడండి, పాపము వల్ల వచ్చు జీతం మరణం. But the wages of salvation is life. అయితే రక్షణ యొక్క జీతం ఏంటి తెలుసా? It's life. జీవము. Amen. ఆమేన్. The wages of sin is death. పాపము వల్ల వచ్చు జీతము మరణము. Amen. To walk according to the Spirit is life. దేవుని యొక్క ఆత్మ చొప్పున నడవడము జీవము. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Praise God. ప్రైజ్ ది లార్డ్. Right? కదా? So abundance of life is కాబట్టి సమృద్ధి అయినటువంటి జీవము coming out from death ఆ యొక్క మరణము నుండి బయటికి రావడం, and having life, జీవమును పొందుకోవడం, peace, సమాధానం పొందుకోవడం, joy, సంతోషం పొందుకోవడం, goodness. మంచితనంలో ఉండడం. Acts 10:38 says, అపొస్తలుల కార్యములు 10:38 ఇలా రాయబడింది. the Jesus of Nazareth was filled with anointing and he went and did good to the people. నజరేయుడైనటువంటి యేసు అభిషేకముతో నిండుకొని వాడై ప్రజలకు మంచి చేస్తూ ఉన్నాడు. Amen. We went to a family. ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళాము. Husband was drunkard. చూడండి, ఆ భర్త తాగుబోతుగా No ఉన్నాడు. peace in the family. ఆ కుటుంబంలో సమాధానమే No లేదు, joy. సంతోషమే లేదు. Always quarreling. ఎప్పుడు కూడా పోట్లాటలు, Fighting. కొట్లాటలు, Violence. వైలెన్స్ ఉందండి. Amen. So we went and preached the gospel. సువార్తను బోధించాం. And God touched this husband. దేవుడు ఆ యొక్క Father. భర్తను తాకాడు. Amen. Before that, అంతకుముందే wife used to tremble. భార్య వణుకుతూ ఉండేది, Children used to tremble. పిల్లలు వణుకుతూ When ఉండేవారు. evening father comes, సాయంకాలం తండ్రిలో ఇంటికి వస్తే
Oh, that is death ruling. ఓ మరణము అక్కడ ఏలుబడి చేస్తుంది. But when he accepted Jesus, అయితే ఎప్పుడైతే అతను యేసు ప్రభువుని when the విశ్వసించాడో, whole family baptized, ఎప్పుడైతే ఆ యొక్క కుటుంబం అంతా కూడా బాప్తిజం పొందుకుందో, after some days, కొద్ది రోజుల తర్వాత there was heaven in the family, ఆ కుటుంబంలో పరలోకము life కనిపిస్తుంది, in the family, జీవము కనిపిస్తుంది, joy, సంతోషము కనిపిస్తుంది, peace. సమాధానము He was కనిపిస్తుంది. good now. ఆయన మంచి వ్యక్తిగా That is మారిపోయాడు. abundance of life. అదే సమృద్ధి అయినటువంటి జీవం అనంటే. Amen. The thief comes to kill, destroy, and murder you, but I come to give life of abundance. చూడండి, ఆ యొక్క అపవాది అయినటువంటి సాతాను చంపడానికి, నరహత్య చేయడానికి, దోచుకోవడానికి వస్తాడు, కానీ యేసు ప్రభువారు జీవాన్ని, సమృద్ధి అయినటువంటి జీవాన్ని This ఇవ్వడానికి door వచ్చారు. is the door of abundance of life. ఆయన యొక్క ద్వారమే సమృద్ధి అయినటువంటి జీవానికి ద్వారమై ఉన్నది. Hallelujah. హల్లెలూయా. He is the door. ఆయనే ద్వారమై ఉన్నాడు. Amen. ఆమేన్. For peace and joy in the family. సమాధానానికి, Now సంతోషానికి. this family are so happy. ఈ రోజు ఆ కుటుంబం ఎంత సంతోషంగా ఉందో. Amen. Every evening there was violence and quarrel. ప్రతి సాయంకాలము అక్కడ పోట్లాట, కొట్లాట ఉండేది. But every evening, ఈ రోజు ప్రతి సాయంకాలం అక్కడ father packs something and bring to the house. చూడండి, తండ్రి బజార్ నుంచి తినడానికి పిల్లలకి ఏదో So తీసుకొస్తూ they ఉన్నాడు. all enjoy eating. వాళ్ళందరూ కూడా సంతోషంగా తింటూ Every ఉన్నారు. evening there is quarrel. ప్రతి సాయంకాలం అక్కడ పోట్లాట ఉండేది. But this evening is praying, worshiping God. అయితే ఇప్పుడు సాయంకాలం పూట్ల వారి యొక్క గృహంలో ప్రార్థన ఉంది, స్తుతి ఉంది, That ఆరాధన is ఉంది. life. అదే జీవం అనంటే. That life God gives it to you. ఆ జీవమును దేవుడు నీకు Whoever ఇస్తున్నాడు. is watching now, ఎవరైతే దీన్ని చూస్తూ there ఉన్నారో, is no abundance of life in your family. నీ యొక్క కుటుంబంలో ఆ యొక్క సమృద్ధి అయిన Don't జీవం worry. లేకపోతే భయపడవద్దు. The Lord is going to open this door దేవుడి యొక్క ద్వారమును తెరవబోతూ ఉన్నాడు. and He's going to give you abundance of life. నీకు ఆ యొక్క సమృద్ధి అయినటువంటి జీవాన్ని The అనుగ్రహించబోతూ Lord ఉన్నాడు. will change your husband. దేవుడు నీ యొక్క భర్తను The మార్చబోతూ Lord ఉన్నాడు. will touch your son. దేవుడు నీ యొక్క కుమారుని The Lord తాకబోతూ will ఉన్నాడు. touch your daughter. దేవుడు నీ యొక్క కుమార్తెను The తాకబోతూ Lord will ఉన్నాడు. touch your wife. దేవుడు నీ యొక్క భార్యను The Lord తాకబోతూ will ఉన్నాడు. touch your siblings. దేవుడు నీ యొక్క చెల్లెళ్లను, తమ్ముళ్లను తాకబోతూ And the ఉన్నాడు. debt will run away. ఆ యొక్క మరణము, ఆ యొక్క అప్పులు The తొలగిపోతాయి. life of God comes inside. దేవుని యొక్క జీవము నీ గృహంలోనికి ప్రవేశిస్తుంది. Abundance of life. సమృద్ధి అయినటువంటి The జీవము. greatest blessing in the family is, కుటుంబంలో గొప్ప ఆశీర్వాదం what ఏంటంటే, is this, ఏంటో తెలుసా? husband, wife and children sitting together praying and worshiping God, and afterward having food together. That is great joy and peace. భార్య భర్త కలిసి దేవుణ్ణి స్తుతించి ఆరాధించి కుటుంబముగా వారు భోంచేయడమే గొప్ప జీవము. That is abundance. అదే సమృద్ధి. That is the door Jesus gives. అటువంటి ద్వారము దేవుడు Fourth ఇవ్వబోతున్నాడు. one is, నాలుగవది, Jesus is the door for us all the spiritual blessings. చూడండి, ప్రతి విధమైనటువంటి ఆత్మీయ ఆశీర్వాదానికి ప్రభుని యేసుక్రీస్తు వారి ద్వారమై ఉన్నాడు. Amen. In the Old Testament, పాత నిబంధన గ్రంథంలో not all have been encountered with God. ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి ఎదుర్కోలేదండి. No one can enter into the temple of God. దేవుని యొక్క మందిరంలోనికి ప్రవేశించడానికి అందరికీ కూడా అనుమతి లేదు. Only Aaron family. అహరోను యొక్క కుటుంబం మాత్రమే వెళ్ళగలదు. Only one family. ఒక కుటుంబమే, Aaron and Moses. అహరోను, మోషే. Moses is also brother of Aaron, right? మోషే కూడా అహరోను యొక్క సహోదరుడు కదా. And all the people should stand outside. ఆ యొక్క మనుషులందరూ కూడా బయట నిల్చోవాలి. No spiritual encounter with God. దేవునితో కూడా ఆ యొక్క No వ్యక్తిగతమైనటువంటి సంబంధం. God. They don't enjoy the presence of God. దేవుని యొక్క సన్నిధి అనుభవించేటువంటి ఆ యొక్క పరిస్థితి లేదు. Hallelujah. హల్లెలూయా. But అయితే when Jesus came, యేసయ్య వచ్చిన He తర్వాత opened the door. ఆయన ద్వారమును తెరిచాడు. Hallelujah. హల్లెలూయా. In Revelation ఆ యొక్క chapter ప్రకటన 3 గ్రంథం, verses 8, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం, what he said is, అక్కడ ఏం రాయబడిందంటే, Amen. The Bible says, బైబిల్ అంటూ ఉంది, I know thy works. Behold, I have set before thee an open door. No man can shut it. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను. Amen. దానిని ఎవడును వేయనేరడు. The open door for heaven. పరలోకానికి తెరవబడినటువంటి ద్వారం. Amen. Amen. It said the door. It is said to a church. ఒక సంఘానికి, Praise God. The Praise church in Philadelphia. ఆ ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘానికి, Amen.
The Lord Jesus is telling, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇలా I అంటూ have ఉన్నారు, opened a door for you in heaven. నీ కొరకు నేను పరలోకములో ఒక ద్వారములు తెరిచి ఉంచాను. Matthew chapter 27, మత్తయి సువార్త 27వ అధ్యాయం verses 51. 51వ వచనం. When Jesus died on the cross, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క శిలువ మీద మరణించిన తర్వాత and there was a veil between holy place and most holy place. చూడండి, పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక తెర ఉన్నదండి. No one can go inside. ఎవ్వరు కూడా లోనికి Only ప్రవేశించలేరు. Aaron once in a year. అహరోను కూడా సంవత్సరానికి ఒకసారి మాత్రమే లోనికి వెళ్ళగలరు. Hallelujah. హల్లెలూయా. But when Jesus died, అయితే యేసు ప్రభు వారు the Bible మరణించిన says, తర్వాత బైబిల్ and అంటుంది, behold, the veil of the temple was rent in twain from the top to the bottom, and the earth did quake and the rocks rent. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయెను. Hallelujah. హల్లెలూయా. What it says, ఇక్కడ ఏం రాయబడింది? the door has been opened for you. ద్వారము నీ కొరకు తెరవబడింది. Everyone can come into the presence of ఎవరైనా God. ఇప్పుడు దేవుని యొక్క సన్నిధిలోనికి ఉచితంగా ప్రవేశించవచ్చు. What a God we have ఎంత today. గొప్ప దేవుడు మనకున్నాడు. Amen. ఆమేన్. No one is allowed inside. ఎవరు కూడా లోనికి ప్రవేశించలేనటువంటి But today, స్థితి ఈ రోజు Because of Jesus, యేసు ప్రభువు ద్వారా you have become the temple of God. నీవే దేవుని యొక్క Your మందిరమయ్యావు. body is the outer courtyard. దేవుడు ఆ యొక్క ఆవరణముగా ఉన్నాడు. Your body is the outer నీ courtyard. యొక్క శరీరం ఆవరణగా ఉంది. Your soul is the holy place. నా యొక్క మనస్సు పరిశుద్ధ స్థలంగా And ఉంది. your heart is the most holy place. నీ హృదయము అతి పరిశుద్ధ The స్థలంగా Lord ఉంది. is living inside you. దేవుడు నీ లోన జీవిస్తూ You ఉన్నాడు. have the spiritual blessings. నీకు నీలో ఈ రోజు ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి. Your spiritual eyes will be open up. నీ యొక్క ఆత్మీయమైనటువంటి నేత్రములు You తెరవబడుతున్నాయి. can see the heavens. ఈ రోజు పరలోకమును నువ్వు చూడవచ్చు. Hallelujah. హల్లెలూయా. You can have encounter with angels. ఆ యొక్క దేవదూతలతో నీవు మాట్లాడవచ్చు. Because the Lord has opened the door for ఎందుకంటే us. దేవుడు ఈ రోజు ఒక ద్వారమును The తెరిచాడు. Bible says Bible in అంటుంది. 1 Corinthians chapter 16 verses 9, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 9వ వచనములో, for a great door and effectual is opened unto me, and there are many adversaries. కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది, మరియు ఎదురించి వారు అనేకులు ఉన్నారు. గొప్ప ద్వారం అన్న. మూల భాషలో గొప్ప ద్వారము నాకు Amen. తెరవబడి ఉన్నది. See, Paul said, పౌలు an అంటూ ఉన్నాడు, effective door has opened ఒక for me. గొప్ప ద్వారము నా కొరకు తెరవబడింది. Amen. God has opened a great spiritual blessing upon him. చూడండి, అతని మీద దేవుడు గొప్ప ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాన్ని తెరిచాడు. A great secret has been revealed to him. ఒక రహస్యము ఆయన కొరకు తెరవబడింది. Hallelujah. హల్లెలూయా. Amen. Amen. So there are many doors. The Lord opens the door for us. చూడండి, అక్కడ చాలా ద్వారములు ఉన్నాయి. అయితే దేవుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి ద్వారములు మన కొరకు The తెరుస్తూ spiritual ఉన్నాడు. blessings. ఆత్మీయమైనటువంటి ద్వారము. Hebrews 4:16 says, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ we వచనములో, can straight come into the throne of grace. దేవుని యొక్క కృపా సింహాసనం ఎదుటకు మనము నేరుగా We రావచ్చు. can come boldly. మనము ధైర్యముగా రావచ్చు. Aaron was just tremble and go inside. అహరోను వణుకుతూ భయముగా ఆ యొక్క పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళేవాడు. But కానీ now it says, come boldly into the throne of grace. అయితే దేవుని యొక్క కృపా సింహాసనం ఎదుటకు ధైర్యముగా మీరు రావచ్చు. Because we obtain mercy there and find grace. ఎందుకంటే ఆ యొక్క స్థలములో మనం కృపను పొందుకుంటాము. Amen. ఆమేన్. Whenever we need, ఎప్పుడైతే మనకు అవసరమో these doors have been opened ఈ యొక్క up. ద్వారములు తెరవబడుతూ ఉన్నాయి. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. Praise the Lord. Amen. Amen. For all the spiritual ఆ blessings. ప్రతి విధమైనటువంటి ఆత్మీయ ఆశీర్వాదం. My dear brother and sister, నా ప్రియ సహోదరి my dear సహోదరుడా, church, నా ప్రియ సంఘమా, these are the days ఈ దినాల్లో you should have encounter in with heaven. నీవు పరలోకముతో కూడా సంబంధం కలిగి ఉండాలి. You should work with heaven. నువ్వు పరలోకంతో కూడా కలిసి పని You should చేయాలి. know the secrets of heaven. పరలోకముకు సంబంధించినటువంటి రహస్యాలు నీవు Then తెలుసుకోవాలి. your eyes need to be open up. నీ యొక్క కళ్ళు తెరవబడాలి. He is the one who opens the door like this. ఆయననే ఇటువంటి ద్వారములు తెరుచువాడు. Hallelujah. Hallelujah. God wants to work with church in this last దేవుడు days. ఈ రోజు సంఘముతో కూడా పని చేయాలనుకుంటూ ఉన్నాడు. Praise the Lord. Praise the Lord. Amen. Amen. Hallelujah. Hallelujah. As he showed everything to John in the Patmos, ఆ యొక్క పద్మాసు ద్వీపములో
యోహానుకు చూపించినటువంటి ప్రతి కార్యము Now the Lord wants to open the door and show to you. దేవుడు ఈ రోజు ద్వారము తెరిచి నీకు కూడా కనబరచాలనుకుంటున్నాడు. Praise the Lord. Praise the Lord. My dear brother and sister, నా ప్రియ సహోదరి my సహోదరుడు, dear church, నా ప్రియ సంగమా, He is the door for all the spiritual blessing. ప్రతి ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదానికి ద్వారము యేసు ప్రభువు వారు మాత్రమే. Whoever maybe you are today, నీవు ఈ రోజు ఎవరైనప్పటికీ hallelujah, you can enter into the most holy place of అతి God. పరిశుద్ధమైనటువంటి స్థలములోనికి నువ్వు The ప్రవేశించవచ్చు. door is opened for you. ద్వారము నీ కొరకు తెరవబడి ఉన్నది. Amen. Amen. You need to grow much in the Lord. నీవు ప్రభువులో ఇంకా ఎదగాలి. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Don't be a weak person, కాబట్టి ఒక కృంగిపోయినటువంటి వ్యక్తిగా నువ్వు ఉండొద్దు. but you need to be very strong in the spiritual life. ఆత్మీయతలో ఆత్మీయ జీవితంలో బలము పొందినటువంటి వ్యక్తిగా ఉండాలి. Amen. Amen. Hallelujah. Hallelujah. The days are coming are not good days. రాబోయేటువంటి దినాలు మంచి దినాలు కాదు. Amen. If you want to stand strong in your faith, నీవు గనుక నీ యొక్క విశ్వాసంలో బలంగా నిలబడాలి you అని need to be spiritually strong. నీవు ఆత్మీయతలో బలంగా The ఉండాలి. God will open the doors for you. అప్పుడు దేవుడు నీ కొరకు ద్వారము తెరుస్తాడు. Amen. Amen. So you can be strong in your faith. అప్పుడు నువ్వు విశ్వాసంలో బలంగా ఉంటావు. Hallelujah. Hallelujah. You need to see visions and dreams from God. నీ యొక్క దర్శనములు చూడాలి, నీ యొక్క కలలు కనాలి. Amen. Amen. The Bible says బైబిల్ అంటూ ఉంది, in Proverbs chapter 8 verses 34. సామెతల గ్రంథము 8:34. 8:34. Whoever waits at my door, blessed is the man that heareth me, watching daily at my gates, waiting at the posts of my doors. అను దినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వార బంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. Amen. Amen. He will open the doors for you. ఆయన తన ద్వారమును He తెరుస్తున్నాడు is ready to open. ఆయన తెరవడానికి రెడీగా ఉన్నాడు. Right now, ఇప్పుడే ఇదే సమయంలో while I'm preaching this word, నేను ఇంకా ఈ యొక్క వాక్యాన్ని the Lord బోధిస్తున్నాను. wants to touch many people. దేవుడు చాలా మందిని He wants to తాకాలనుకుంటున్నాడు. open your spiritual eyes, మీ యొక్క ఆత్మీయ నేత్రములు తెరుస్తున్నాడు. spiritual ears. నీ ఆత్మీయ చెవులను You will తెరుస్తున్నాడు. encounter the heaven. నీవు ఆ యొక్క పరలోకాన్ని You ముఖాముఖిగా will ఎదుర్కొంటావు. encounter angels. ఆ యొక్క దేవదూతలను ఎదుర్కొంటావు. Today the church needs to walk with heaven. ఈ రోజు సంఘము పరలోకంతో కూడా కలిసి నడవాలి. Hallelujah. Hallelujah. Amen. Amen. As the angel of God led Israelites, ఆ యొక్క దేవదూత ఎలా అయితే ఆ యొక్క ఇజ్రాయేలు జనాంగమును ఆ యొక్క అరణ్యములో నడిపించాడు, today you need to walk with ఈ రోజు heaven. పరలోకంతో కూడా నువ్వు అలా నడవాలి. You need to know one thing. నీవు ఒక విషయాన్ని Hebrews గ్రహించాలి. 1:14 says, Hebrews 1:14 says, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో every believer has a guardian angel. ప్రతి విశ్వాసికి దేవుడు ఒక దేవదూతను ఏర్పాటు And every చేశాడు. church has an angel. ప్రతి సంఘానికి ఒక దేవదూతను ఏర్పాటు We have చేశాడు. not known this. మీకు ఇది తెలియదేమో, We are not walking with them. మనం వాటితో కూడా నడవడం We లేదేమో, are taking our own decisions. మన యొక్క సొంత నిర్ణయాలు తీసుకుంటూ Our own ఉన్నామేమో, programs. మన యొక్క సొంత ప్రోగ్రామ్ That is రాసుకుంటూ why ఉన్నాం. that's why heaven is not working with us. అందుకే పరలోకము మనతో కూడా పని The చేయట్లేదు. time has come now. అయితే సమయం ఇప్పుడు Know వచ్చేసింది. your angel. నీ యొక్క Know దేవదూతను you are కనుక్కో. from heaven. నీ పరలోకమును గురించి తెలుసుకో. Hallelujah. Hallelujah. Walk with heaven now. పరలోకంతో కూడా The నడువు. Lord wants to open the door for దేవుడు you. నీ కొరకు ఆ యొక్క ద్వారమును తెరవాలనుకుంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. You should walk according to the will of God. నీవు దేవుని యొక్క చిత్తానుసారం నడవాలి. If you want to know the will of God who is in heaven, the door needs to be open for you. కాబట్టి నీవు దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవాలి అని అంటే ఆ యొక్క ద్వారము నీ కొరకు తెరవబడాలి. Fast and pray. ఉపవాసముండి ప్రార్థన చేయి. Wait upon the Lord. దేవుని సన్నిధిలో వేచి ఉండు. Ask him. ఆయన్ని వేడుకో. Open the defective door for me. అయ్యా నా కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఆ యొక్క ద్వారమును తెరువు ప్రభు అని Lord, వేడుకో. open the door. దేవా ద్వారమును తెరువు. I must see the spiritual things. నేను ఆ యొక్క ఆత్మీయమైనటువంటి విషయాలను చూడాలి. I must know the spiritual things. ఆత్మీయ విషయాలను గ్రహించాలి. Hallelujah. Hallelujah. Paul prayed like this. పౌలు ఇలా In ప్రార్థిస్తున్నాడు. Ephesians 1:17. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం I 17వ pray వచనంలో that the Lord may give you spirit of revelation and spirit of wisdom. ఆ యొక్క ప్రత్యక్షత గల ఆత్మ. ప్రత్యక్షతలు కలిగినటువంటి ఆత్మను మీకు ఇవ్వాలని నేను ప్రార్థిస్తున్నాను This kind of door. కాబట్టి ఇటువంటి ద్వారము The doors of 9 gifts of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క 9 వరములైనటువంటి ద్వారములు. The doors of revelation. ఆ యొక్క ప్రకటనలు, Wisdom. దర్శనములు, Hallelujah. జ్ఞానం అనేటువంటి ద్వారములు. Praise God. Praise the Lord. The Lord is going to open the doors for you. దేవుడు ఇటువంటి ద్వారములు నీ కొరకు తెరుస్తున్నాడు. Jesus said, I am the door. యేసయ్య అంటున్నాడు నేనే ద్వారమును. He wants to give all the spiritual blessing to the church. ప్రతి విధమైనటువంటి ఆత్మీయ ఆశీర్వాదాలు సంఘానికి ఇవ్వాలని And the fifth one is, ఐదవది, Jesus is the door for every physical blessings in your life. ప్రతి శారీరకమైనటువంటి ఆశీర్వాదానికి
ప్రభుని యేసుక్రీస్తు వారే ద్వారమై ఉన్నారు. Revelation 3:7. ప్రకటన 3:17. Revelation 3:7. And to the angel in Philadelphia write this thing said that he is holy, he that is true, he that had the key of David, he that opened and no one shut it, and shut it and no man opened it. ప్రకటన 3:7. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ Thank you, వ్రాయుము, Lord. దావీదు తాళపు చెవి కలిగి ఎవడును Thanks. వేయలేకుండా తీయువాడును, ఎవడును తీయలేకుండా వేయువాడనైనా Amen. సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏవనగా. Amen. Amen. See what it said. If he opens, no one closes. If he closes, no one opens. ఆయన తెరిచినటువంటి ద్వారం ఎవరు వేయలేరు, ఆయన వేసినటువంటి ద్వారం ఎవరు తెరవలేరు. Many of you today ఈ రోజు చాలా మంది మీరు are praying for many ప్రార్థిస్తున్నారు చాలా things, విషయాల but not the doors are being opened. అయితే ఇంకా ఆ యొక్క ద్వారములు The తెరవబడలేదు. Lord today says దేవుడు ఈరోజు he is చెప్తున్నాడు, going to open the door for you. నీ కొరకు ఒక ద్వారాన్ని తెరుస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. Every door of blessings in your life. ప్రతి విధమైనటువంటి ఆశీర్వాదానికి సంబంధించినటువంటి ద్వారం. Hallelujah. Hallelujah. Amen. Amen. And all the doors have been shut. ఏవైతే ద్వారములు ఇంతవరకు మూయబడ్డాయి, Shut by the enemy. ఆ యొక్క సాతాను ద్వారా No మూయబడ్డాయి. blessing. ఆశీర్వాదం No లేనటువంటి alliance పరిస్థితి. is coming to your daughters and sons. నీ యొక్క కుమార్తెకు నీ యొక్క కుమారుడికి ఎటువంటి మంచి సంబంధాలు రావట్లేదు. Oh, God is going to open up. దేవుడు దాన్ని తెరవబోతున్నాడు. God is going to break all the witchcraft powers. దేవుడు ఆ యొక్క చేతబడి శక్తుల యొక్క ఆ యొక్క శాపాన్ని, ఆ యొక్క శక్తిని నలగొట్టబోతున్నాడు. Many of the times you're not good, sick, disease and sicknesses. చాలా సార్లు మాటికి నువ్వు రోగగ్రస్తునిగా ఆ యొక్క వ్యాధితో బాధపడుతూ The ఉన్నావు. Lord is going to open the door of healing. అయితే దేవుడు ఆ యొక్క స్వస్థత అన్నటువంటి ద్వారాన్ని నీ కొరకు తెరుస్తూ ఉన్నాడు. The angel of Raphael is going to come and heal you. రఫేలు యొక్క దేవదూత వచ్చి నీకు ఆ యొక్క స్వస్థతను తీసుకొస్తూ The Lord ఉన్నాడు. is going to send that angel. దేవుడు ఆ యొక్క ఏంజెల్ నీ కొరకు పంపిస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. The doors of business, ఆ యొక్క వ్యాపారపు the ద్వారములు, doors of job, ఉద్యోగం యొక్క ద్వారములు, the doors of the doors have been closed up that you're to want to build a whole house for you, but God is going to open it and it's going to happen in your నీవు life. గృహాన్ని కట్టుకోవాలనుకుంటూ ఉన్నావు, అయితే అది సంభవించడం లేదు, ఎందుకంటే ఆ యొక్క ద్వారము మూయబడింది. అయితే దేవుడు ఇప్పుడు ఆ యొక్క ద్వారాన్ని తెరిచి నీవు గృహాన్ని కట్టుకోవడానికి అనుకూలపరచబోతున్నాడు. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. Praise God. Praise Every the Lord. door. ప్రతి ద్వారము. And also the అలాగే Lord is going to open a door for a ministry for you. నీ కొరకు ఒక పరిచర్య ద్వారమును తెరవబోతూ ఉన్నాడు. Amen. Amen. God has kept a door of ministry for everyone. ప్రతి వ్యక్తి కొరకు ఆయన ప్రత్యేకమైనటువంటి ఒక పరిచర్య ద్వారమును ఏర్పాటు చేశాడు. That door will be opened up for ఆ you. యొక్క ద్వారము నీ కొరకు తెరవబడబోతుంది. Amen. ఆమేన్. As once I heard brother Dinakaran, uncle Dinakaran saying like this. దినకరన్ గారు ఈ విధంగా చెప్తూ When he was ఉన్నాను, caught విన్నాను. up into heaven, ఆయన ఎప్పుడైతే పరలోకానికి కొనిపోబడ్డాడో, he saw very, very big stone tablets kept in the heaven. చూడండి ఆ యొక్క పరలోకములో పెద్ద పెద్ద బండలతో చేయబడినటువంటి ఆ Very యొక్క big. టాబ్లెట్స్ ఉన్నాయి. And one stone tablet is written evangelist. ఒక టాబ్లెట్ మీద అంటే బండ మీద చెక్కబడింది ఇలా సువార్థికులు And అని. all the evangelists in the world names are written there. ప్రపంచంలో ఉన్నటువంటి సువార్థికుల పేర్లన్నీ కూడా దాని మీద ఉన్నాయి. Pastors, పాస్టర్స్, every కాపరులు name. పేర్లన్నీ ఉన్నాయి. And all the ministries names are written. ఆ యొక్క పరిచారకుల యొక్క పేర్లన్నీ కూడా ఆ యొక్క ప్రత్యేక పరిచినటువంటి బండల మీద అలా రాయబడి ఉండడం ఆయన చూశాడు. And also he has seen his own name written there as a minister of love and compassion. చూడండి ఆయన యొక్క పేరు కూడా అక్కడ రాయబడుతూ ఉండడం చూశాడు ఆయన. అదేంటంటే ఒక ప్రేమ కనికరము కలిగినటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి అని Paricharya, ministry. పరిచర్య కలిగినటువంటి వ్యక్తి. Hallelujah. హల్లెలూయా. Like the Lord has stone tablets. ఆ విధంగా ఆ యొక్క బండతో చేయబడినటువంటి టాబ్లెట్స్ ఉన్నాయి అక్కడ. And the Lord he would have written your name there. He knows that. చూడండి దేవుడు నీ పేరుని అటువంటి బండ మీద చెక్కి ఉంటాడు. When he wants to know that, if you want to know that, నీవు కనుక ఏ బండ మీద నీ పేరు చెక్కబడిందో then తెలుసుకోవాలంటే he opens that door. అప్పుడు ఆ యొక్క ద్వారాన్ని ఆయన You తెరుస్తాడు. can see that. దాన్ని నువ్వు చూడొచ్చు. That is the ministry you get. ఆ యొక్క పరిచర్య నువ్వు చేయాలి. Hallelujah. హల్లెలూయా. Amen. Amen. In 2003, 2003లో I came to know that I have a ministry like this. ఇటువంటి పరిచర్య ఉందని నేను తెలుసుకున్నాను. Praise God. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. A Hallelujah. door has been opened up. ఆ యొక్క ద్వారం తెరవబడింది. My dear church నా today, ప్రియ సంఘమా ఈ రోజు the ministry doors are going to be opened up now. పరిచర్య యొక్క ద్వారములు ఇప్పుడే తెరవబడబోతున్నాయి. And many of you are waiting for this.
ఎవరైతే దీని కొరకు వేచి చూస్తూ ఉన్నారో, and this word is going to confirm you today, ఈ యొక్క వాక్యము రుజువుగా నీ జీవితంలోనికి ఈ రోజు వస్తూ ఉంది. and the word of God already said to you, the Lord is talking to you, my brother and sister. Today this word is confirmed that God is calling you for the ministry. He is going to open this door. దేవుని యొక్క దర్శన వాక్యము ఇక మీద ఇంతకు ముందే నీ దగ్గరకు వచ్చింది. అయితే దేవుడి యొక్క వాక్యము ద్వారా మరొకసారి రుజువు చేస్తున్నాడు, దేవుడు నీ కొరకు ఒక పరిచర్యను ఏర్పాటు చేశాడని. Amen. Amen. Hallelujah. Hallelujah. The Lord is opening this door. దేవుడు యొక్క ద్వారమును నీ కొరకు తెరుస్తున్నాడు. Praise God. Praise the Lord. Amen. Amen. And that door will be a great ministry for you. ఆ ద్వారమే నీ కొరకు గొప్ప పరిచర్యగా Wait ఉండబోతుంది. upon the Lord. Wait upon the Lord. దేవుని సన్నిధిలో వేచి And ఉండు. all the physical blessing, ఆ ప్రతి శారీరకమైనటువంటి it's going to come upon everyone. ప్రతి ఒక్కరి మీదకి The వస్తుంది. Lord is going to open the door. దేవుడు ఆ యొక్క ద్వారమును తెరుస్తాడు. Hallelujah. హల్లెలూయా. Amen. Amen. Praise the Lord. Praise the Lord. My brother and sister. నా ప్రియ సహోదరి My సహోదరుడు, brother and sister. నా ప్రియ The సహోదరి Lord సహోదరుడా, wants to open this door in your దేవుడు life. ఈ యొక్క ద్వారాన్ని నీ జీవితంలో And He తెరవాలనుకుంటున్నాడు. wants to bless you. నేను ఆశీర్వదించాలనుకుంటున్నాను. Your children are going to be settled. నీ యొక్క పిల్లలు సెటిల్ For కాబోతున్నారు. many years you are waiting. చాలా సంవత్సరాల You are నుంచి వేచి crying. ఉన్నావు. వేడుస్తూ ఉన్నావు. Hallelujah. Hallelujah. The time has come. సమయం వచ్చింది. The Lord is going to open the door. దేవుడు ద్వారం He said, I am He who I am. ఆయన అంటున్నాడు, నేనే ఉన్నవాడనవునను And వాడను. He said, I am the door. నేనే ద్వారమునై ఉన్నాను. Hallelujah. He హల్లెలూయా. is the door for you. ఆయన నీకు ద్వారమై He is ఉన్నాడు. the door for the sheepfold. ఆయన ఆ యొక్క గొర్రెల మందకు ద్వారమై ఉన్నాడు. Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. Receive this blessing ఈ today. యొక్క ఆశీర్వాదాన్ని ఈ రోజు పొందుకో. Praise God. Praise the Lord. Amen. Amen. So Jesus is the perfect door for your blessing. యేసయ్యే ఒక 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 ప్రత్యేకమైనటువంటి ద్వారమై ఉన్నాడు. Amen. For నీ all జీవితంలో your ఆశీర్వాదానికి, blessings. నీ ఆశీర్వాదం అన్నిటికీ కూడా ఆయన For మూలమై all your ఉన్నాడు. blessing. Satan has hidden everything. సాతానన్ని కూడా కప్పి ఉంచాడు, Hidden. దాచి ఉంచాడు. But Jesus wants to open that. అయితే యేసయ్య దాన్ని తెరవాలనుకుంటూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Jesus wants to open it. యేసయ్య దాన్ని తెరవాలనుకుంటూ Praise ఉన్నాడు. God. ప్రైజ్ ది లార్డ్. Amen. Amen. He wants to open the door. ఆ యొక్క ద్వారమును తెరవాలనుకుంటూ Praise ఉన్నాడు. God. Praise There the was a great blessings in Jericho. చూడండి, ఎరికోలో గొప్ప ఆశీర్వాదం ఉంది. Every door had been closed. ప్రతి ద్వారం మూయబడింది అక్కడ. Amen. But God opened it. అయితే దేవుడు తెరిచాడు. You know how it happened? ఎలా జరిగిందో తెలుసా? That was the door being opened by God. దేవుడు తెరిచినటువంటి ఆ యొక్క ద్వారము, The walls have been gone down. ఆ యొక్క ఎరికో గోడలు కూలిపోయాయి. Praise God. The same way, అదే విధంగా the Lord is going to open the door దేవుడు ద్వారాన్ని and He's going తెరవబోతున్నాడు. to give you all the hidden blessings. ఆ యొక్క గోప్యములో ఉన్నటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. Whatever the Lord wants to give you, He's going to give. దేవుడు నీకు ఏదైతే ఇవ్వాలనుకున్నాడో అది ఖచ్చితంగా ఇస్తాడు. Praise God. ప్రైజ్ ది I'm లార్డ్. closing now. నేను ముగిస్తున్నాను. Let's all kneel down. అందరం మోకాళ్ళు ఉందాం, Close your eyes కళ్ళు మూసుకొని and ask the Lord, దేవుణ్ణి అడుగుదాం. Lord, open the door for me. అయ్యా, నా కొరకు ఆ ద్వారాన్ని, I am your sheep. నేనే నీ గొర్రెనై ఉన్నాను. Praise God. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. హల్లెలూయా. Oh Lord, bless me. అయ్యా, నన్ను You ఆశీర్వదించు. are my safety. నీవే నా In రక్షణ. you I find pasture. నీలో నేను పచ్చిక బయలుని కనుగొంటాను. You are the one who will open my door for all my spiritual blessing. నా ప్రతి ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదానికి నీవు ద్వారమును తెరుస్తున్నావు. You will open the door for all my blessing. నా ప్రతి ఆశీర్వాదానికి ద్వారమును తెరుస్తున్నావయ్యా. Amen. Close your eyes. కళ్ళు మూసుకుందాం, Kneel down. మోకాళ్ళుండి. Jesus. యేసయ్యా, Thank you. చూడగలగాలి. If you want to the Lord to see Him, He will open the door. నీవు గనక దేవుని Thank you, చూడాలనుకుంటే Lord Jesus. ఆయనే ఆ యొక్క ద్వారమును తెరుస్తూ ఉన్నాడు. Thank you, Lord. అయ్యా, నీకు స్తోత్రాలు. Thank you, Lord. We worship you. నిన్ను ఆరాధిస్తూ ఉన్నా. Amen. నీతి నిండిన నీ హృదయం నే చూడగలగాలి. ప్రేమ నిండిన నీ హృదయం నే చూడగలగాలి. నీతి నిండిన నీ హృదయం నే చూడగలగాలి.
నీ హృదయం నే చూడగలగాలి. నాకు అండా నీవేలే, నిలచినావని చూడాలి. నాకు అండా నీవేలే, నిలచినావని చూడాలి. ఉన్నావు నీవని నాలో చూడగలగాలి. నాకు చూపు దయచేయి. ఉన్నావు నీవని నాలో చూడగలగాలి. నాకు చూపు దయచేయి. చూడగలగాలి, నే చూడగలగాలి. అడగండి, దేవా నిన్ను చూడడానికి ద్వారము తెరవండి. Lord, open the doors so I can see you, so I can see the heavens, oh God. Thank you, Lord. చూపు దయచేయండి, నాకు చూపు దయచేయండి. Thank you, Lord. Amen. సిలువ మోసిన నీ త్యాగం నే చూడగలగాలి. నే చూడగలగాలి. సిలువ మోసిన నీ త్యాగం నే చూడగలగాలి. కలుషహరణపు నీ త్యాగం నే చూడగలగాలి. నాకు రక్ష నీవేలే, నిలచినావని చూడాలి. నాకు రక్ష నీవేలే, నిలచినావని చూడాలి. నీ దివ్య రూపాన్ని నేను చూడగలగాలి. నాకు చూపు దయచేయి. నీ దివ్య రూపాన్ని నేను చూడగలగాలి. నాకు చూపు దయచేయి. చూడగలగాలి, నే చూడగలగాలి. నీ త్యాగపూరిత కార్యాలు నే చూడగలగాలి. నాకు చూపు దయచేయి. నాకు చూపు దయచేయి. నాకు చూపు దయచేయి. Father, I thank you this morning. తండ్రి, ఈ ఉదయకాల సమయాన్ని బట్టి నీకు Thank you for your word. నీ వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రం. Lord, you are our door, oh God. అయ్యా, నీవే మా ద్వారమై ఉన్నావు. Thank you, Lord Jesus. అయ్యా, మీకు స్తోత్రాలు. Thank you for your word. మీ యొక్క వాక్యాన్ని బట్టి మీకు You are the స్తోత్రం. door for the pasture. ఈ యొక్క పచ్చిక బయలుకు నువ్వు ద్వారమై You ఉన్నావు. are the door of salvation. రక్షణకు ద్వారమై You are ఉన్నావు. door for safety. ఆ యొక్క సంరక్షణకు నీవు You are ద్వారమై door of abundance of life.
ఆ యొక్క సమృద్ధి అయినటువంటి జీవానికి నీవు ద్వారమై You are ఉన్నావు. door for all the spiritual blessings. ప్రతి విధమైనటువంటి ఆత్మీయ ఆశీర్వాదానికి నీవు ద్వారమై You ఉన్నావయ్యా. are door for all our physical blessings. మా ప్రతి శారీరకమైనటువంటి ఆశీర్వాదానికి నీవే ద్వారమై Let it ఉన్నావు. happen to each and everyone and all the families you are watching right now. ప్రతి ఒక్కరికి, అలాగే ఏ కుటుంబం అయితే ఈ యొక్క కూడికను, ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారో వారందరి జీవితాల్లో ఇది జరుగునుగా. Bless each and everyone. ప్రతి బిడ్డను ఆశీర్వదించు. Let the doors be opened up. వారి యొక్క ద్వారములు తెరవబడునుగా. Heal the sick people. రోగంలో ఉన్నటువంటి వారిని స్వస్థపరచు. Take out all the fear and panic. ప్రతి విధమైనటువంటి భయమును, ఆ యొక్క గలిబిలిని మీరు తొలగించమని Joy ప్రార్థిస్తున్నాను. and peace of God be in them. దేవుని యొక్క సమాధానము, సంతోషము వారిలోనికి ప్రవేశించునుగాక. Lord, cover them with thy precious blood. మీ యొక్క రక్తంతో వారిని కప్పి Protect and సంరక్షించండి. lead them, O God. వారిని సంరక్షించండి, వారిని నడిపించండి. Bless their jobs and the business. వారి యొక్క ఉద్యోగాలను, వారి యొక్క వ్యాపారాలను మీరు కాపాడండి. Lord, we cry out today. ఈరోజు ఏడుస్తూ ఉన్నాం ప్రభు. Lord, take out this virus in the nation and the ఈ యొక్క nations. వైరస్ను ఈ దేశము నుండి, ప్రపంచ దేశాల నుండి మీరు తొలగించమని Heal ప్రార్థిస్తున్నాం. all the people who have been attacked by the virus. ఎవరైతే ఈ యొక్క వైరస్ ద్వారా దేవా తండ్రి ఆ యొక్క రోగముతో ఉన్నారో వారందరిని మీరు స్వస్థపరచండి. And not new cases should arise, O God. ఈ యొక్క కొత్త కేసెస్ ఇంకా రావడానికి వీలు లేదు And ప్రభు. all the people who are working there, protect them and keep them safe. ఎవరైతే ఈ యొక్క కరోనా పేషెంట్స్ తో పని చేస్తూ ఉన్నారో, వారి దగ్గర ఉద్యోగం చేస్తున్నారో వారందరినీ కాపాడండి. And also, Lord, our state and our nation and our town, bless, O God. అలాగే మా యొక్క Protect it. రాష్ట్రాన్ని, మా యొక్క పట్టణాన్ని, మా యొక్క దేశాన్ని మీరు కాపాడండి ప్రభు. Thank you, Lord. అయ్యా మీకు Be as an effective door. మీరు ఒక ద్వారమై ఉన్నారు ప్రభు. Be a door. Thank you, Lord, for our door, O God. అయ్యా మీరు మా ద్వారమై ఉన్నారు, అందుని బట్టి మీకు స్తోత్రాలు. Thank you, Lord Jesus. అయ్యా మీకు స్తోత్రాలు. In the name of Jesus, I pray. యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. People said, Amen. అందరు చెప్దాం ఆమేన్. Amen. Hallelujah. హల్లెలూయా. Praise God. ప్రైజ్ ద లార్డ్. We believe you have been blessed by this word. మేము నమ్ముతున్నాం మీరు ఈ యొక్క భాగాన్ని బట్టి మీరు ఆశీర్వదించబడాలని. Amen. Are you ready for the table, bread and wine? దేవుని బలలో పాలు పొందడానికి సిద్ధంగా ఉన్నారా? Amen. So sit together. దయచేసి కూర్చుందాం. కలిసి Just close your eyes కళ్ళు మూసుకొని for a minute ఒక నిమిషం పాటు before we partake. ఆ యొక్క రొట్టె రసంలో మనం Let పాలు us check పొందడానికి up our ముందు mind, our heart. మన యొక్క హృదయాన్ని, మన యొక్క మనసును ఒకసారి Then let పరీక్షించుకుందాం. us partake in it. తర్వాత మనము అందులో పాలు పంచుకుందాం. Check up yourself. మనల్ని మనం How we పరీక్షించుకుందాం. are. ఎలా ఉన్నాం మనం? Forgive the people. మనుషుల్ని క్షమిద్దాం. Live in a righteous way. నీతిమంతమైనటువంటి జీవితాన్ని కలిగి ఉందాం. Amen. Walk in love. ప్రేమలో నడుద్దాం. Walk in goodness. మంచితనంలో నడుద్దాం. Amen. Let us for 1 minute. ఒక నిమిషం పాటు దేవునికి సమర్పించుకుందాం. On the night he was betrayed, ఆ రాత్రి జామున he took a bread, ఆయన రొట్టెను తీసుకుని broke it, విరచి and gave it to his disciples. ఆయన యొక్క శిష్యులకు ఇచ్చి And he said, ఆయన అన్నాడు, This is my body. ఇది నా శరీరము, Remember me. నన్ను జ్ఞాపకం చేసుకొనుండి. So let's say, Lord Jesus, కాబట్టి చెప్దాం, యేసు ప్రభువా I remember your body మీ యొక్క శరీరాన్ని జ్ఞాపకం and I చేసుకుంటున్నాను, receive నేను పొందుకుంటూ ఉన్నాను and health and your ఆరోగ్యమును, resurrection power. పునరుత్థాన శక్తిని. Amen. ఆమేన్. Take. అందరు తీసుకుందాం. After the bread, he ఆ took the cup, రొట్టె తీసుకున్న తర్వాత ఆ యొక్క పాత్రను ఎత్తుకుని he gave it to his disciples తన శిష్యులకు ఇచ్చి and said, అన్నాడు, This is my blood, ఇది నా రక్తము, the new agreement నూతన నిబంధన which I make with the people. మీతో నేను చేసుకోబోతున్నాను, Remember me, he said. నన్ను జ్ఞాపకం చేసుకోండి. So let's say, Lord Jesus, కాబట్టి చెప్దాం, యేసు ప్రభువా cover me with thy blood. మీ యొక్క రక్తంతో నన్ను కప్పండి.
Forgive me. నన్ను క్షమించు. Take out all my weaknesses. నా ప్రతి బలహీనత తొలగించు. Protect me. నన్ను కాపాడు. Amen. ఆమేన్. అందరూ Let's తీసుకుందాం. all take the bread. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Praise God. ప్రైజ్ ది లార్డ్. You do it every day in your home. ప్రతిరోజు ఈ యొక్క బలలో మీ ఇంట్లో Partake in పాల్గొనండి. body and blood. దేవుని యొక్క రొట్టె రసంలో పాల్గొనండి. Nothing will touch you. ఏది కూడా మిమ్మల్ని తాకదు. In Egypt, ఐగుప్తులో Israelites were partaking the body and blood. ఇజ్రాయేలు జనాంగము ఆ యొక్క రొట్టె Lamb, రసంలో right? పాల్గొంటూ ఉన్నారు కదా. Praise God. Praise the Lord. So that the spirit of death never entered. కాబట్టి ఆ యొక్క మృత ఆత్మ ఎప్పుడు కూడా అందులో When you ప్రవేశించలేదు. partake this, మనం ఎప్పుడైతే దీంట్లో you will be పాల్గొంటామో covered with the blood of Jesus. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో మనం కప్పబడతాం. This is the hope we have. ఈ యొక్క నిరీక్షణ మనం కలిగి Do it ఉన్నాం. every day in your family prayer. ప్రతిరోజు మన కుటుంబ ప్రార్థనలో దీన్ని చేద్దాం. Many have some kinds of doubts. చాలా మందికి డౌట్స్ ఉన్నాయండి. It's only pastor should do. పాస్టర్ మాత్రమే చేయాలి ఇది. We should not do this. మనం చేయకూడదు కదా. But in the early church, అయితే ప్రాథమిక సంఘములో they did it in the house to house. ప్రతి గృహంలో చేస్తూ వచ్చారు. No problem. కాబట్టి సమస్య లేదండి. Amen. ఆమె In the families, you can partake in the body and blood. కుటుంబంలో దేవుని యొక్క బలలో The మనం time has పాల్గొనవచ్చు. come. సమయం వచ్చింది. Come out from this kind of ideas, right? కాబట్టి This ఇటువంటి మనస్తత్వం నుంచి బయటకు వచ్చేద్దాం. Praise God. ప్రైజ్ ది లార్డ్. Not ideas, this kinds of thinking. ఈ యొక్క మనస్తత్వం నుంచి ఆలోచన నుంచి బయటకు వద్దాం. Praise God. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. Hallelujah. Partake in every day. ప్రతిరోజు పాల్గొందాం. Praise God. ప్రైజ్ ది లార్డ్. Please give your testimonies to us, మీ యొక్క సాక్ష్యాలు దయచేసి your prayer పంచుకోండి. requests, మీ ప్రార్థన and అవసరతలు your comments మీ కామెంట్స్ కూడా ఇవ్వండి. on the WhatsApp number which is on the screen. ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నంబర్ మీద మీ యొక్క సాక్ష్యాలు మీరు పంచుకోవచ్చు. Amen. Praise Amen. God. Hallelujah. Let us close our eyes and take this blessing. ఈ యొక్క ఆశీర్వాదాలు తీసుకొని మనం ముగించుకుందాం. Amen. Amen. The Lord bless you and keep you. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. The Lord make his face shine upon you and be gracious to you. దేవుడు తన యొక్క ముఖ కాంతిని మీ మీద ప్రకాశింపజేసి మీకు కృపను అనుగ్రహించును గాక. The Lord lift up his countenance upon you and give you peace. దేవుడు తన యొక్క కృపను మీ మీద కుమరించి మీకు సమాధానమును దయచేయును గాక. Amen. ఆమేన్. The grace of our Lord Jesus and the love of God and the fellowship of the Holy Spirit be with you all. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము మీతో ఎల్లప్పుడూ ఉండును గాక. Amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Walk in a wonderful week కాబట్టి ఒక గొప్ప వారములో మనం నడుద్దాం. where the Lord opens the door for you. మన కొరకు దేవుడు ఆ యొక్క ద్వారములు తెరిచేటువంటి దినములో మనం నడుద్దాం. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Shalom. షలోం.